వెల్కమ్ మేడం. Thank you so much for your beautiful and amazing welcome. Alage, all the mentors and the in charge of this particular batch. Thank you so much for giving this opportunity. So before starting this, I wanted to wish the most important person, that is our founder, Mr. Gampa Nageshwarao గారికి. ఎందుకంటే ఆయనే లేకపోయి ఉంటే మనకి ఇంత అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు. ఇలా మనం వర్చువల్ గా కలిసేవాళ్ళం కాదు. బికాస్ ద సబ్జెక్ట్ వీఆర్ లర్నింగ్ ఇయర్. ఐ నో మీ జర్నీ ఎన్ని రోజు జర్నీ మీ అందరికీ తెలుసు. నిజంగా మీ మనసులో ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఈ సబ్జెక్ట్ ఏదైతే మనకి నేర్చుకుంటున్నామో అదే సబ్జెక్ట్ ని ఇఫ్ యూ లర్న్ సమ్వేర్ ఎల్స్, హౌ మచ్ ఇట్ విల్ బి గోయింగ్ టు కాస్ట్? అవునా చెప్పండి గణపతిరావు గారు, మీరు చెప్పగలుగుతారా? ఇదే కోర్సు మీకు బయట ఎలా అనిపించింది? బయట నమస్తే మేడం. బయట ఇంత అద్భుతమైన కోర్సు దొరకదు. మనం వేలు లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనం సాధించలేం. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. నేనే చాలా ఆ, నాకు చాలా వింతగా ఉంది. ఇన్నాళ్ళు ఈ కోర్సు, ఇట్లాంటి కోర్సు ఎందుకు నేర్చుకోలేకపోయినా అంటే విన్నాను, గంపనాథరావు గారి వీడియోలు అప్పుడప్పుడు విన్నాను, కానీ ఈ కోర్సులోకి మాత్రం జాయిన్ కాలేకపోయాను. ఈ మహాభాగ్యం ఇన్నాళ్ళకి దొరికింది నాకు. సూపర్ సార్. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. అంటే మీరు అన్న మాట ఎందుకు పెట్టానంటే, మనం చాలా మంది ఇలాంటి కోర్సెస్ రావడానికి చాలా కష్టపడతాం. నిజంగా ఈ కోర్స్ ని నేర్చుకోవడానికి వచ్చినప్పుడు కూడా నేను ఒక ఆర్గనైజేషన్ యాజ్ అ టీచర్, ఇందాక సార్ చెప్పారు, ఒక టీచర్ గా యా మై వీడియో ఇస్ లిటిల్ బిట్ షేకింగ్ టుడే. ఇందాక సార్ చెప్పినట్టు నిజంగా మై ఆఫ్టర్ మై క్వాలిఫికేషన్ వెన్ ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ అయిపోయినాక దెన్ ఐ స్టార్టెడ్ మై టీచర్ గా నేను ఒక 10 years వర్క్ చేసేటప్పుడు నాకు ఒక పెద్ద పెద్ద ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఐ వాంటెడ్ టు బి సమ్, ఒక మంచి బ్లేజర్ వేసుకోవాలి, ఒక మంచి కంపెనీలో ఉండాలి, ఒక పైన ఏసీ ఉండాలి, అండ్ ఐఎమ్ చక్కగా ఓన్లీ సైన్లు చేయాలని ఒక ఫీలింగ్ ఉండేది నా మనసులోకి ఇప్పటికి. అరే ఇలాంటి దాంట్లో నా వాజ్ వర్కింగ్ బికాస్ మై ఫ్యామిలీ ఇస్ ఫుల్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ ఆల్ టీచర్సే ఉంటారు మాదంతా. బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అందరూ గవర్నమెంట్ టీచర్స్ లో ఉన్నారు. నాకు అలా వద్దు, నేను ఐ వాంటెడ్ టు బి సమ్వాట్ డిఫరెంట్. నేను ఆర్గనైజేషన్స్ కాదు, నేను ఒక కంపెనీ లాగా ఒక మంచి సీఈఓ లాగా ఉండాలని ఒక చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన. అలాంటి దాంట్లో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డాక్టర్. బట్ అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో దెన్ ఐ డిడ్ మై బిఎస్సి. దాంట్లో కూడా బిఎస్సి బిఎడ్ చేసుకుని బిజెడ్సి చేసుకుంటూ ఏదో నా లైఫ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఒక ఇంపాక్ట్ ట్రైనర్ అయ్యాక ఇవాళ మీ ముందు ఒక బ్లేజర్ తో మీ ముందు కూర్చున్నానండి. అండ్ ఆల్సో నౌ సైనింగ్ ఆల్సో ఆన్ ద సర్టిఫికేట్స్. మీకు రాబోయే సర్టిఫికేట్స్ లో కూడా నా సిగ్నేచర్ ఉంది. అంటే ఏంటంటే మనం ఏదైతే ఒకసారి ఫీలింగ్ అనుకుంటామో, ఆలోచిస్తామో, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ హ్యావ్ అ 100% వాల్యూ టు దట్ పర్టికులర్ వర్క్. అంటే మిమ్మల్ని మీరు చేసే ప్రతి ఒక్క పనిని మీరు 100% ప్రేమించాలి. 100% దానికి ఇచ్చినప్పుడే కంపల్సరీ జరుగుతుంది. ఇవాళ కంపల్సరీ మనందరికి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇంతమంది ముందు కూర్చోపెట్టి, అంటే ఒక ఉమెన్ పవర్ చూడండి అని అనటానికి నన్ను ముందుకు తీసుకొచ్చినప్పుడు, నాకు ఒక ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చి పొజిషన్ ఇచ్చినప్పుడు చాలా చోట్ల అనుకుంటాం ఆడవాళ్ళు ఎంతో కష్టపడతారు కానీ పైకి రాలేకపోతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యా, ఇట్ హ్యాపన్స్, ఎవ్రీవేర్ హ్యాపన్స్ అండి. ఎందుకో తెలుసా, చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఇలా చేంజ్ చేస్తారు, ఏం చెప్తారు, జనార్దన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కరెక్టే కదా అని మనసులోకి వస్తుంది. బట్ హియర్ an impact is only one of the organization where the value of the people is created, maintained and shown అండి. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఒక వాల్యూ బేస్ ఎడ్యుకేషన్, వాల్యూ బేస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వాల్యూ బేస్ ఆఫ్ లెర్నింగ్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ దిస్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. దట్స్ ద రీజన్ టుడే ఐఎమ్ హియర్. ఇదంతా నేను మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనకు కమ్యూనికేషన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనని పర్ఫెక్ట్ గా పరిచయం చేయకపోతే అక్కడికే మనకి మన పక్క వాళ్ళకు మన ర్యాపో బిల్డప్ ఆగిపోతుంది. ఆలోచించండి. అంతెందుకు, చిన్న ఎగ్జాంపుల్ తీసుకెళ్తాను నేను మీకు. మీ అందరిలో ఒకళ్ళు నాకు ఆన్సర్ చెప్తే బాగుంటుంది. మనని ఒకళ్ళు పెళ్లికి పిలుస్తారు, కార్డు ఇస్తారు. పెళ్ళకి వెళ్తాం, కార్డు ఇచ్చారు కదా, ఇంటికి వచ్చి అబ్బా కార్డు ఇచ్చారు కదా అని అనుకుంటా. అక్కడికి వెళ్ళాక, ఫంక్షన్ లోకి వెళ్ళాక అంతమంది జనాలు ఉంటారు. దాంట్లో వాళ్ళు మనం పలకరించారు. అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు, వాళ్ళ చుట్టాలు వస్తూ ఉంటారు. ఇక్కడ మనం పక్కన ఎక్కడ కూర్చొని ఉంటాం, ముందు రోజులోనే సెకండ్ రోలో కూర్చుంటాం. బట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటామండి? ఎవరైనా చెప్తుంటారా? ఏం చూస్తూ ఉంటాం నన్ను ఎవరైనా పరికరిస్తారా అని చూస్తూ ఉంటాం. కదా? పలకరిస్తారా? లేకపోతే ఎవరైతే నన్ను పిలిచారో ఒక్కసారి నా కేసు చూసి రారా, నువ్వు కూడా రా, ఫోటో దిగు దిగు అంటారేమో అన్న ఫీలింగ్ తో కూర్చొని ఉంటాం.
That is called virtual, that is called indirect communication, or we can call as a non-verbal communication. అంటే మనకు అది చెప్పక్కర్లే, కళ్ళతో చాలు. ఇట్లా అంటే చాలు, మనకు చాలా హ్యాపీ ఫీల్. అబ్బా, ఇంతమంది జనాల్లో నన్ను గుర్తించాడు కదా అమ్మా అనుకుని లేచేస్తాం. అప్పుడు వరకు ఉన్న బాధ, అప్పుడు వరకు ఉన్న అది ఒక్కసారి వెళ్ళిపోతుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. బట్ ఆలోచించండి, ఒక్కసారి ఈ కమ్యూనికేషన్ లోని మనందరం అనుకుంటాం కదా, వాట్ ఇస్ అ కమ్యూనికేషన్ అని. అంటే నేను చెప్పిన వాక్యాలు, నేను చెప్పిన మాట, నేను చెప్పిన విషయం ఏదైతే ఉందో పక్క వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ యు మీన్ బై కమ్యూనికేషన్. అసలు మీ దృష్టిలో కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి, మీ దృష్టిలో కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే మనకు తెలిసింది ఎఫెక్టివ్ గా వేరే వాళ్ళకు కన్వే చేయడమే. వెరీ గుడ్. వేరే వాళ్ళకి కన్వే చేయడం. వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్తారా? మనం మాట్లాడే మాటలు సూటిగా సుత్తి లేకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడడం. అంటే ఇప్పుడు నన్ను అంటున్నారు మీరు? మిమ్మల్ని కాదు, మా గురించి చెప్తున్నా. ఓకే ఓకే ఓకే. సారీ. See, that is how just ఒక హ్యూమర్ క్రియేట్ చేశాను అంతే, ఇంకేం. ఓకే, బికాస్ ఐ గివ్ వాల్యూ టు మై సెల్ఫ్. సో నేను ఎప్పుడు అన్నాను. ఓకే, సో ద మెయిన్ థింగ్ ఇస్, ఇక్కడ చాలా ఒక చిన్న లింక్ మనం మర్చిపోతూ ఉంటాం. ఏంటో తెలుసా? యా చెప్పండి. చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. వండర్ఫుల్, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. నేను అదే చూస్తున్నాను ఇందాక నుంచి. మీరు కమ్యూనికేషన్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మధ్యలో మాట్లాడడం కదా. హ్యాండ్ రైజ్ ఇస్ వన్ ఆఫ్ ద మీడియా ఆఫ్ కమ్యూనికేటింగ్ టు షో యువర్ వాల్యూ. ఎస్, ఐఎమ్ ప్రెసెంట్, ప్లీజ్ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఎస్ సార్. ఎస్ మేడం, షైనింగ్ విత్ శివ అంట. ఓకే, చెప్పండి సార్. Yeah, happy evening, ma'am. Transformation of information from sender to receiver. ఇదేనా మీరు In an effective way. చాట్ జీపీటీలో చదివి చెప్తున్నారా సార్ మీరు? No. యు నో, ఆర్ యు వర్కింగ్ ఇన్ టెలికమ్యూనికేషన్? No, I'm a lecturer. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ద రీజన్. అంటే మనం ఇలాగే చెప్తాం సార్, వీఆర్ లెక్చరర్, దట్ ఈస్ ద రీజన్. సో వాట్ యు హావ్ సెడ్, ద ఇన్ఫర్మేషన్? Transformation of information from sender to receiver in an effective manner. Wow. So what according to my thing is, I'll explain later. Yeah, madam, please, over to you. 252E06. మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యి వాళ్ళు అర్థం చేసుకుని మనకి మళ్ళీ రివర్స్ చెప్పగలిగితే అదే కమ్యూనికేషన్ మేడం. Give her 100% marks, Andy. Wonderful, Mahadevi garu. That is an awesome answer, but wonderful answer. That is the proper communication. Wonderful. Noble sir, Noble garu. Cheppandi sir. Happy evening. I am in journey in the Haridwar from in train. Okay. Okay. హ్యాపీ కమ్యూనికేషన్ భావయుక్తంగా మన మనసులో భావాలని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. Wonderful, sir. Thank you, all of you. Now I'll give so I will form my own way of explaining this. Okay, good. Yeah, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు అందరు పర్ఫెక్ట్ గా సమాధానం ఇచ్చారు. అంటే మీ ఆలోచించి మీ విధంగా మీరు ఏది కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి అదే నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పకండి, నేను ఆన్సర్స్ నేనే చెప్తా దానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏ బాబు, ఇవాళ నువ్వు పొద్దున్న నుంచి ఏమి చేసావు అని అడిగినప్పుడు ఇక క్వశ్చన్ వేసాక చాలా మంది ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారంటే, అరే పొద్దున్నే లేచాను, బ్రష్ చేసుకున్నాను, పాలు తాగాను, టీ తాగాను, టిఫిన్ తిన్నాను, ఇలా ఆన్సర్స్ ఇస్తారు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సరా? పొద్దున్న లేచి నువ్వు ఏం చేసావు అంటే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకున్నా, ఐ వాంట్ టు మై ఆఫీస్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పెండింగ్ వర్క్స్ అండ్ ఐ హ్యావ్ మేడ్ టు డూ లిస్ట్ అని నేను కంప్లీట్ చేసుకున్నాను. Then I have worked on the things what I had to do in my to-do list చేసి, and I have given the proper responses to the mails. ఇది proper communication. So first question answer right, రెండో answer right. Thank you, Naveen garu. Do you all of you think it's the right answer? Second is the right answer? Good. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇదే నేను చెప్పేది ఏంటంటే, the way the question I have kept,
ఈజ్ ద రాంగ్ వే. ఓకే, సో ఇద్దరు వ్యక్తి నాకు ఆన్సర్ ఇచ్చారు, వాళ్ళు తప్పుగా నాకు ఆన్సర్ ఇస్తున్నారా కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారా అన్నది నా క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఎలా అనిపించింది అంటే, మీరు పొద్దున్నే లేచి ఏమి చేస్తారు అని అంటే మీకు ఏమనిపించింది, మేడం రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, టు డూ లిస్ట్. పొద్దున్నే లేచి నేను ఆఫీస్కి వెళ్ళటం, నేను మా డే రొటీన్ వర్క్ చేశాను అని అంటే కరెక్ట్. ఆ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో హీ హ్యావ్ అండర్స్టూడ్ ద క్వశ్చన్ ఇన్ దాట్ వే. ఫస్ట్ అతనికి అర్థమైంది ఎలాగా, వెరీ గుడ్. ఫస్ట్ ఆయనకి ఎలా అర్థమైంది, పొద్దున్నే లేచి నువ్వు ఏం చేస్తావంటే, మనం అంటాం కదా, పొద్దున్నే లేచి ఏం చేస్తావు అంత పెద్ద పెద్ద పనులు ఏం చేస్తావు పొద్దున్నే అంటే, ద వే యూ కమ్యూనికేట్, ద వే యూ ఆస్క్ ద క్వశ్చన్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ నీకే క్లారిటీ లేకపోతే పక్కవాడికి అర్థం కాకపోయినప్పుడు వాళ్ళకి అర్థమైనట్టుగా ఆన్సర్స్ చెప్తారు. అదే కాకుండా వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ ఫర్ టు కంప్లీట్ ఎ టాస్క్ అన్నప్పుడు మేబీ ద క్వశ్చన్ ఇస్ డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ద ఆన్సర్స్ మనకి డిఫరెన్స్ వస్తాయి. ద సెకండ్ ఆన్సర్ విల్ బి కరెక్ట్. బట్ నువ్వు పొద్దున చేంజ్ చేస్తావు అంటే ఎవరిని ఇదే ఆన్సర్లు ఇస్తారు చాలా మంది. అంటే మనం అడిగే క్వశ్చన్ బట్టి పక్కవాడు అర్థం చేసుకున్న బట్టి తను తగ్గట్టుగా ఎప్పుడైతే మనకి మళ్ళీ ఆన్సర్ ఇస్తారు కదా, ఆ మూడు కరెక్ట్ గా ఉన్నప్పుడే మన కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉంటుంది. కానీ నేను చాలా క్లారిటీగా చెప్పానండి, నేను చాలా క్లియర్ గా చెప్పానండి, కానీ నా పక్కవాడికి అర్థం కాలేదంటే నిజంగా అది నువ్వు అనుకుంటున్నావే తప్ప, అది నేనే అనుకుంటున్నానే తప్ప పక్కవాడికి నిజంగా క్లారిటీగా క్లియర్ గా అర్థమైందా లేదా మనం అడగాలి. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఓన్లీ. బికాస్ ఇప్పుడు దాకా నేను చెప్తున్నా మన అందరూ ఎంతమంది ఉన్నాం, దట్ ఈస్ వీఆర్ నియర్లీ 62 మెంబర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్, మన ఇది చెయ్యం. That is, we'll never communicate properly with our friends, our family members, even with your children also. ఎందుకంటే మనం క్లారిటీగా మాట్లాడాలంటే భయపడతాం. దే హ్యావ్ సీన్ ద సిచ్యువేషన్ సో మెనీ ఏరియాస్ లో. నేను ఎప్పుడైనా మనం కరెక్ట్ గా మాట్లాడితే బలానా వ్యక్తి నువ్వు తప్పు చేసావు అని అంటే భరించలేరు. ఎస్ సార్, లాయన్ లక్ష్మణయ్య గారు అవుతుంది. బికాస్ దే విల్ ఎవరు రెడీగా ఉంటారు మన మాట వినటానికి. అరే నేను తప్పెందుకు చేస్తాను, నేనే కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఎందుకో తెలుసా, మనకు చెప్పే విధానంలో హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ వ్యూస్ టు దోస్ పర్సన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. సో టుడే ఇవాళ ఈ సబ్జెక్ట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లెట్ us see how effective communication plays an important and key role in your life. అంటే మీ జీవితంలో ఒక దిశ మారాలి అని అంటే మెయిన్ థింగ్ ఇస్ యువర్ కమ్యూనికేషన్. ఎందుకో తెలుసా, ఇంట్లో మనం పద్ధతిగా ఎట్లా మాట్లాడతామా, ఇంట్లో వాళ్ళతో మన మాటలు ఎలా అర్థమవుతాయా, వాళ్ళు మన దగ్గరికి ఎలా రెస్పాండ్ అవుతారా తెలుసుకున్నప్పుడు మన సొసైటీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఇంపార్టెంట్ అవుతుంది. కరెక్ట్ సార్, ఇఫ్ యూ వాంటెడ్ టు కరెక్ట్ హిమ్, నో వీ కెనాట్ కరెక్ట్ ఎనీ వన్. ఇక్కడ కూడా నేను చెప్తా డాక్టర్ బ్రవి గారు, వీ కెనాట్ కరెక్ట్ ఎనీ వన్ ఆర్ వీ కెనాట్ మేక్ దెమ్ టు థింక్ బెటర్ వే. ఓన్లీ హియర్ ఐ కెన్ వర్క్ ఓన్లీ ఆన్ మై సెల్ఫ్. Okay, when I do perfect planning on myself, correct myself, work on myself, my particular skills develops, అప్పుడే నేను ఇవ్వగలుగుతానని ఒక ఆలోచన నాకు ఉంటుంది. మీ ఆన్సర్ కూడా రైట్ అయ్యి ఉండదు సార్. దట్ ఈస్ మేడమా కవిత గారు, మ్యామ్ యువర్ ఆన్సర్ ఇస్ మేబీ ద రైట్ థింగ్ అకార్డింగ్ టు యువర్ పర్సెప్షన్. ఇప్పుడు మీరు ఒక డాక్టర్గా కాబట్టి మేబీ యువర్ ఏ డాక్టర్ నాకు తెలియదు కానీ, బట్ ఇఫ్ యువర్ రియల్లీ యువర్ మన మెడికల్ డాక్టర్ అయితే, ఆర్ యువర్ హోమియోపతి లేదా యువర్ ఆయుర్వేద డాక్టర్, now you're a allopathy doctor, I know how much patience you have, gynecologist. Yeah, Kavita ma'am, now just I wanted to know that when you talk to a patient, really I'm telling you, and what is the difference between a particular gynecologist, that is allopathy or doctors, and the homeopathy doctors? Anyone can tell me? మరి మీరు ఎగ్జాంపుల్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. నా ఇక్కడ ఎవరి బెస్ట్ కమ్యూనికేషన్ అవుతుందో చెప్పండి ఒకసారి. కవిత గారు మాట్లాడతారా? Shall speak, ma'am. Yeah, please. Your Yeah, time. yeah, ma'am. Happy evening, ma'am. I'm unable to open my Yeah, it's video. okay. Yeah. Yeah, it's okay. అంటే హోమియోపతి అలోపతి అని కాదండి, ద వే ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ద కమ్యూనికేషన్ షుడ్ బి ఇన్ ద సేమ్, లైక్ ద వే ద పేషెంట్ అండర్స్టాండ్స్ ద థింగ్ అండ్ వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళు ఏదైతే అవుట్పుట్ కావాలని అనుకుంటున్నారో అది మనం ఏమి ఇవ్వగలుగుతాము అనేది మా ట్రీట్మెంట్ లో మాత్రమే డిఫరెంట్, బట్ ద కమ్యూనికేషన్ ఆల్వేస్ విల్ బి ది సేమ్. ఇట్ ఈస్ ద ట్రీట్మెంట్ విచ్ డిఫర్స్ there, the Yes. homeopathy or allopathy. That's what I wanted to ask you, ma'am. That's Yeah, a difference. That means whatever profession you are, but the main part is how you are treating the patient, how you are acting, how you are making the patient is an important. అదే కదా మ్యామ్ కమ్యూనికేషన్ అంటే.
ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ డాక్టర్స్. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతమంది డాక్టర్స్ తో మాట్లాడితే చాలండి మనకి సగం రోగం తగ్గిపోతుంది. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దట్. ఎస్ ఆర్ నాట్ మ్యామ్, ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అసలు వాళ్ళతో కాసేపు కలిస్తే చాలు వాళ్ళకి తగ్గిపోతుంది. ఎందుకు తెలుసా? ద వే ద పీపుల్ టాక్ అండ్ ద వే దే రెస్పాండ్ టు యువర్ మెసేజెస్ అండి. మాటలతో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎంత ఓపిక్గా వింటారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫీల్డ్, దట్ ఈస్ యాక్టివ్ లిసనింగ్. In effective communication, the main thing is, first of all, you have to listen, you have to understand, that is, you have to give an active listening part. నేను ఒక వ్యక్తితో నేను మాట్లాడాలి అంటే ఫస్ట్ అతని ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నప్పుడే నా కమ్యూనికేషన్, ఇందాక ఎవరో చెప్పారు, నాకు చెప్పే మాటలతో మార్చడానికి. మనం ఒక మనిషిని మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినాలి ఆ వ్యక్తిని. నేను వినకుండా ఉంటే ఆ వ్యక్తి నేను ఇచ్చిన ఆన్సర్ ఏమీ కుదరదు. ఇక్కడ నేను జెన్యున్ గా అడుగుతాను, నిజంగా చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో ఎవరైనా గట్టిగా చెప్పండి నిజం కాకపోతే, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడతారు, వెంటనే ఎప్పుడైనా భార్య ప్రాపర్ అండర్స్టాండింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఒకటి వస్తుంది సార్. ఏదైనా ప్రాబ్లం భార్య వచ్చి చెప్పడానికి ముందు భర్త ఏం చేస్తాడండి? వాట్ హీ విల్ డూ? నేను ఒక ప్రాబ్లంతో, మీ భార్య మీతో ఒక ప్రాబ్లంతో మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చింది, వెంటనే మీరు ఏం చెప్తారు? ఏం చేస్తారు? అందరికి తెలుసు ఏంటో తెలుసా? సలహాలు ఇస్తారు, ఉచిత సలహాలు ఇస్తారండి. ఎవరికి కావాల్సింది ఉచిత సలహాలు? ఇక్కడ నేను అన్నాను, బాధపడకండి ఎవరు. నిజంగా చెప్తున్నాను, మీరు వెళ్ళి ఇప్పటికప్పుడే మీ భార్య పక్కన కూర్చొని అడగండి, నిజంగా ఆవిడ ఓకే అంటారా లేదా చూడండి. అరే ఆవిడ ఒక బాధతో మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీకు ఏం పోయిందండి, ఒక 2 నిమిషాలు వినలేరా? ఏమండి వాళ్ళ ఏమైందో జరిగిందో తెలుసా, నేను నడుస్తుంటే జారానంటే, అదే నీకు అసలు నీళ్ళున్నాయి, నీకు ఎంత కంగారు అంటే కింద నీళ్ళున్నాయా లేదా నువ్వు చూసుకుంటున్నావు, నీకు ఎప్పుడు ఇంత తొందర ఎక్కువ, కంగారు ఎక్కువ, టకా 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 చెప్తూ ఉంటారు. నా లిజన్ టు మీ, ఈజ్ ఇట్ అ కమ్యూనికేషన్? Just remember, is it a communication? No, it is not at all a communication. It is called as it is a stress communication. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తి నా దగ్గర పెయిన్తో చెప్పినప్పుడు, అరే ఐ హ్యావ్ టు గెట్ రెడీ టు లిజన్. దెర్ బి సెకండ్ థింగ్, ఎందుకు పడ్డావా? అవునా పడ్డావా? ఎలా పడ్డావో అని అడిగితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే చెప్పడానికి ఆమె, ఎస్ దిస్ పర్సన్ ఈస్ రెడీ టు లిజన్ టు మీ అని ఒక అద్భుతంగా వాళ్ళు వింటారు. మన ముందుకు వస్తున్నప్పుడు మనం చెప్తే, ఏది లేదండి వాళ్ళు నడుస్తూ ఉంటే అనుకోకుండా అక్కడ ఒక బట్ట ఉందా, బట్ట మీద కాలు పెట్టానండి, అది జారిందండి, అందుకని నేను కూడా జారానండి, కొంచెం నొప్పిగా ఉంది ఇవాళ కాబట్టి నేను వంట చేయలేకపోయాను, ఇవాళ ఏమనుకోకండి, కాస్త మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చి పెడితే ఇద్దరం తిందామండి అని. ఇంత కమ్యూనికేషన్ ఆగిపోయింది అక్కడ. ఎందుకో తెలుసా? మన అనుకోకుండా ఆ వ్యక్తిని మనకి టైం ఇవ్వము వినడానికి. ఎందుకంటే మన ఎందుకంటే ద మెయిన్ థింగ్ ఇస్ జనరలైజేషన్, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ లో ఒకటి ఆలోచించేస్తాం, ఇదే జరుగుతుందిలే, ఇది ఇలా జరిగింది కాబట్టి ఇలా అంటోందిలే. పిల్లల దగ్గర ఇదే చేస్తాం మనం. పిల్లలు మనకు టక్టగా చెప్పడానికి వచ్చినప్పుడు, చెప్పావులే బాగుంది, ఆ స్కూల్లో అల్లరి చేసావంట కదా, నువ్వు పడ్డావంటగా, పక్కన కొట్టావంట కదా, మీ టీచర్ చెప్పింది కదా, టకా 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 టకా. అరే వాట్ ఇస్ దిస్? వై యూ కాంట్ గివ్ ద టైమ్ టు ద అదర్ పర్సన్ టు స్పీక్? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ అంటే పెద్ద పెద్ద డిజైనింగ్స్ లాంగ్వేజెస్ ఉండాలో, సైన్స్ ఉండాలో అక్కర్లా. నువ్వు పక్క వాడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే మాట ఆ వ్యక్తిని ప్లీజింగ్ గా ఉండాలి, అర్థం చేసుకునేటట్టుగా ఉన్నప్పుడే మీ లాంగ్వేజ్ బాగుంటుంది. అతను మిమ్మల్ని ఓపెన్ అప్ అయ్యేటప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. ఒక స్టేజ్ మీద మనం పిలుస్తారు, పైకి వచ్చి నిలబడి మాట్లాడండి అంటారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాదు, రండి మీరు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడండి అంటే నించోని అతను వితౌట్ ఎనీ బాడీ లాంగ్వేజ్, వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్, అండ్ వితౌట్ ఎనీ జెస్టర్స్, అండ్ వితౌట్ ఎనీ స్మైలింగ్ ఫేస్, వెన్ యూఆర్ ఓపెనింగ్ అప్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్, ఐఎమ్ టెలింగ్ హీస్ 100% ఫెయిలియర్ ఇన్ అ కమ్యూనికేషన్ స్కిల్. మాటలే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇందాక మనం అనుకున్నాం, మీరు అందరూ వినే ఉంటారు ఫస్ట్ క్లాస్ స్టేజ్ ఫియర్ లో, కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 things: కంటెంట్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్. ఈ 3 మీలో లేవు, ఒక్కటే ఉంది కంటెంట్ తో మీరు వెళ్ళారు అంటే, ఆ 2 మీ దగ్గర లేకపోతే ఎవ్వడు మీ మాట వినడు. ఎందుకో తెలుసా? 30 seconds మీ మాట వినటానికి వ్యక్తికి మీ బాడీ లాంగ్వేజ్ ఓన్లీ హెల్ప్స్, కంటెంట్ అక్కర్లా. ఫస్ట్ మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ ఎలా ఉందని చూసి ఆ వ్యక్తి మీతో ప్రొసీడ్ అవుతాడు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు, వెంటనే మీకు ఆ వ్యక్తి నచ్చకపోయిన వెంటనే తలుపు తీసినట్టు మొహం ఇంట్లో చిట్లు ఇచ్చుకొని, రండి లోపలికి కూర్చోండి అని వెళ్ళిపోయారు అనుకోండి, ఆలోచించిన వ్యక్తి మళ్ళీ మీతో వచ్చి కూర్చొని మాట్లాడ్డా? అబ్బే మీ మొహమే కనపడింది అక్కడ. ఎందుకంటే ఎస్ కదా మ్యామ్, కవిత మ్యామ్, డెఫినెట్లీ చిట్లు మొహం కనపడుతుంది, విసుగు మొహం కనపడుతుంది, మీ వాయిస్ టోన్ తెలుస్తుంది అక్కడ. రండి కూర్చొని నేను ఎప్పుడు వస్తాను ఆగండి అని వెళ్ళిపోతే అక్కడ కమ్యూనికేషన్ జరగల. మాట్లాడాం, ఇక పక్కవాడిని హర్ట్ చేసేటట్టుగా మాట్లాడాం, పక్కవాడు ఫీల్ అయ్యేటట్టుగా మాట్లాడాం, పక్కవాడికి అర్థమైపోయిందంటే యు ఆర్ డిస్లైకింగ్ దట్ పర్సన్.
కాబట్టి మీరు చేసే ప్రతి యాక్షన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఇంపార్టెంట్ అన్నప్పుడు హౌ టు బి ఎఫెక్టివ్ అని తెలుసుకోవడానికి లెట్ us హ్యావ్ అ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక్కడ మీరు అందరు కూడా నాతో పాటు పార్టిసిపేట్ చేయండి అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ సెషన్ హియర్. Yes, so let us see this particular, what are the so much important called as, మీ అందరి కోసమేనండి. I have prepared these slides only for to make you essential skills for a new trainers. ఎందుకంటే మనం ఒక మంచి ట్రైనర్ గా రేపు నాడు సొసైటీలోకి వెళ్తున్నాం కాబట్టి మనని మనం ఎలాగా మనని మనం ఎలా ఎగ్జిబిట్ చేయాలి, నలుగురి ముందు ఎక్స్ప్రెస్ ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఐ నో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైనర్స్ గా కాకపోవచ్చు, కానీ ట్రైనర్ ఈజ్ అ పార్ట్, ఈస్ నాట్ గోయింగ్ ఆన్ ద స్టేజెస్కి వెళ్ళి ఆర్గనైజేషన్కి వెళ్ళి చెప్పడం కాదు. మీ లైఫ్ లో కూడా మీరు ట్రైనర్సే. మీరు ఒకసారి మీ ఇంట్లో ఒక ట్రైనర్ గా మీరు అయ్యి ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, యాజ్ అ ట్రైనర్ గా మీరు ఆలోచిస్తారు, నాట్ యాజ్ అ పర్సన్ దేర్. మరి ఈ సిచ్యువేషన్ కి నేను ఏం చేస్తే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా కన్విన్స్ చేయాలి, ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా కాంప్రమైజ్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ ని నేను ఎట్లాగా పక్కవాడు బాధపడకుండా సొల్యూషన్ తీసుకురావాలి, డిసిజన్ తీసుకోవాలన్నది యూఆర్ గోయింగ్ టు బికమ్ ట్రైనర్స్ అండి వాళ్ళ నుంచి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. Now, why we need an understanding here? ఇందాక మన అందరితో ఎందుకు మాట్లాడించానంటే, ఒక మన సెషన్ చెప్తున్నప్పుడు అంటే ఒక స్పీకర్ గా మీరు వెళ్ళినప్పుడు కూడా స్పీకర్ కి ట్రైనర్ కి తేడా అంతే. ఒక స్పీకర్ అక్కడికి వెళ్ళాక హీ డోంట్ నీడ్ ద ఆడియన్స్ ఎలా ఉన్నారా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందా అతనికి అక్కర్లేదు. హీ విల్ గో దేర్ అండ్ డెలివర్ ద సబ్జెక్ట్ అండ్ కమ్ బ్యాక్. వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ హోమ్, దట్ ఇందాక నేను చెప్పిన వైఫ్ అండ్ హస్బెండ్ అంతే. కమ్యూనికేషన్ అంటే అదే జరుగుతుంది. ఒక స్పీకర్ మీరు పిలవండి ఇంటికి, లేకపోతే మీ చుట్టాలు అక్కడ జరిగినప్పుడు ఆలోచించండి, అసలు ఎవరిని మాట్లాడుతున్నావు వింటున్నావు వాడికి అక్కర్లేదు, తన గోల తను చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. సబ్జెక్ట్ అయిపోయింది. కొంతమంది వింటారు, మోటివేట్ అవుతారు, దాన్ని ఓపెన్ అవుతారు. బట్ ఒక ట్రైనర్ అన్నది ఆలోచించండి, పక్కవాడిని ఇన్స్పైర్ చేస్తాడు, ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందా లేదా అని గమనిస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ట్రైనర్ అండ్ మన స్పీకర్ కి. కాబట్టి వాళ్ళ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో కూడా అంతే. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాజ్ అ స్పీకర్ గా మీరు వెళ్తున్నారా, యాజ్ అ ట్రైనర్ గా మీ లైఫ్ లో మీరు ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అల్లరి చేసిన వెంటనే బాగా తిట్టేసేసి, నువ్వు వేస్ట్, నువ్వు అంతేరా, నీకు ఇంత ఖర్చు పెడుతున్నా, నేను చిన్నప్పుడు కాళ్ళల్లో మాకు చెప్పులు లేకుండా రాళ్లతో మేము రాళ్లలో నడుచుకుంటూ వెళ్ళాంరా, వెళ్ళినప్పుడు నీకు మా నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వకపోతే రూపాయి ఇచ్చినా కూడా అన్న ఇస్తే దాచుకునేది, మేము ఎప్పుడైనా ఖర్చు వస్తుందేమో దాచుకునేవాడంరా, ఇప్పుడు మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాం అయినా మీకు వాల్యూ లేదు, పటా తిట్టేస్తే ఒక్కసారి ఆలోచించుకోండి, మన పిల్లోడో మన పాప మన దగ్గర ఏం నేర్చుకుంటున్నారు. ఒక ఫ్రస్ట్రేషన్ నేర్చుకుంటారు, కోపం నేర్చుకుంటారు, చికాకు నేర్చుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళకి బాధ కలుగుతుంది, అరే నిజంగా అంటే నాకు వాల్యూ లేదా, మా నాన్న అంటున్నారు అంటే నిజంగా నాకు వాల్యూ లేదా, నేను పనికిరాని వాడినా అన్న వాల్యూస్ మనమే క్రియేట్ చేస్తున్నాం త్రూ కమ్యూనికేషన్. ఇందాక సార్ చెప్పారు సెండర్, మెసేజర్, రిసీవర్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్. నేను చెప్పాను, ఒక మెసేజ్ ఇచ్చాను, మాట్లాడాలని వచ్చాను, చెప్తానికి వచ్చాను, ఆ మెసేజ్ కరెక్ట్ గా నేను సెండర్ సరిగ్గా నేను సెండింగ్ చేశానా లేదా, నేను పంపించాను ఇన్ఫర్మేషన్ లేదా, ఆ పర్టికులర్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైందా లేదా, అర్థమై దాని తగ్గట్టుగా నాకు వాడు రెస్పాండ్ అయినప్పుడే నేను ప్రాపర్ గా మాట్లాడానని అర్థమవుతుంది. నా పిల్లోని తిట్టినంత మాత్రాన రేపు నాడు వాడు బాగా చదువుకోకపోయినా, వాడు కోపం వచ్చి పనికి చేయకపోయినా, రేపు చికాకపోయినా ఇక్కడ నా తప్పే జరిగింది కానీ వాడి తప్పు కాదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ రెడీ టు లిసన్ టు మై రిసీవర్. ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో నా ముందు అతను అర్థం చేసుకోవడానికి నేను ఫస్ట్ రెడీ అవ్వాలి వినడానికి. బట్ యాజ్ అ సెండర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద అదర్ సైడ్. దిస్ ఇండికేట్స్ దట్ ద ప్రాపర్ కమ్యూనికేషన్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ద ప్రాపర్ మెసేజ్ ఈస్ నాట్ సెండ్ ఇన్ అ ప్రాపర్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెన్ ఎవర్ యూ కమ్యూనికేట్ విత్ దిస్ పర్సన్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, మీ మెసేజ్ అయితే డెలివరీ చేస్తున్నారో ఎంత క్లియర్గా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండాలండి. మనందరికి సినిమా ఒకటి తెలుసు, ఏ సినిమా అనండి, ఎవరన్నా చెప్తారా? ఏదైనా ఒక సినిమా చెప్పండి, విల్ లెట్ యు నో. చాలా ఓల్డ్ సినిమా అండి, అంటే ఓల్డ్ అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. గజేంద్రుడు సినిమా, రాజేంద్రుడు గజేంద్ర సినిమాలో ఒక డైలాగ్ గుర్తుంటుంది, ఏదండి అది? మాయాబజార్, రాజేంద్ర గజేంద్రుడు. అండ్ రాజేంద్ర గజేంద్రుల్లో ఒకటి అంటాడు, చాట 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 అనుకుంటుంటాడు, గుర్తుందండి మీ అందరికి? ఆ చాట అన్నప్పుడల్లా మన అందరికి అర్థమయ్యేది కాదు, జస్ట్ ఒక డైలాగ్ పెట్టి ఎందుకు పెట్టాడో అర్థం కావట్లేదు. వాడు ఎప్పుడు వచ్చిన ఎన్న చాట, వీడేమో గాజులు, వీడేమో ఎన్న చాట అనుకుంటూ కూర్చున్నాడు. అంటే మనకు ఒక కమ్యూనికేషన్ అర్థం కాదు, ఒక హాస్యం అనిపించింది. ఓకే ఇప్పుడు వీడు వస్తాడు చాట అంటాడు,
లాస్ట్ లో ఏం చెప్పాడండి? చాట. ఎస్, లాస్ట్ లో ఏమంటాడు? సార్ నేను చాటల బిజినెస్ పెడదాం అనుకుంటా, మీరు నాకు అప్పు ఇస్తారా అని అన్నాడు. అంటే ఆలోచించండి, అక్కడ ఆ సినిమా మొత్తం అంతా ఏంటండి? పరంగా చాట. ఎస్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి, ఈ పర్టికులర్ చాట్ బిజినెస్ పెడతాను, నాకేమైనా మీరు డబ్బులు ఇస్తారని చెప్పడానికి, ఒక హ్యూమర్ క్రియేట్ చేయడానికి మనందరికి యా బుచ్చుకి బుచ్చుకి, రైట్ సార్? దిస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ వీ హావ్ సీన్. అంటే ఇప్పుడు బుచ్చుకి బుచ్చుకి అప్పుడు బాగుంది, ఇప్పుడు సినిమా పాటలు ఎలా ఉన్నాయి సార్? సినిమా పాటలు కూడా మనకి ఇప్పుడు సినిమా పాటలు కూడా మీనింగ్ లేదు ఇప్పుడు, కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకప్పుడు మీరు ఆలోచించండి, చిన్నప్పుడు మనం విన్న పాటలు, మా అమ్మమ్మ తాతగారులు అప్పుడు, మా అమ్మ నాన్న పాటలు నిజంగా ఒక డైలాగు పాటల్లాగా ఉండేవి. అంటే అక్కడ ఒక కమ్యూనికేషన్ పాటలతో కూడా మనకు అర్థమైపోయేవి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు త్రూ కమ్యూనికేటింగ్. అంటే ఒక పాట పద్ధతి కూడా మనం కమ్యూనికేట్ చేయగలము అని చెప్పడం ఉండేది, అవునా కదా? ఆలోచించండి. మాయబజార్ సాంగ్ తీసుకుంటా, ఒక చిన్న పాట. అదేం సాంగ్? వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటూ ఉంటారు. చంద్రుడితో మాట్లాడుతూ చెప్తారు, చూడండి ఇతను నా మాట వినట్లేదు, ఎప్పుడు చూసినా అతని గోలే కరెక్ట్ అంటే నా గోల కరెక్ట్ కాదని అంటాడు. ఇప్పుడు ఏంటండి, బంగారు కోడి పెట్ట, ఏంటో ఆ సాంగ్ మీనింగ్ ఏమైనా ఉందో కూడా నాకు అర్థం కాదు సార్, ఇప్పుడు వరకు నాకు అర్థం కాలేదు ఆ పాట. అంటే దాన్ని ఎంత మనం ఒక కమ్యూనికేషన్ అంటున్న పాట విని ఒక మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తున్నా కానీ, పని టాక్ అబౌట్ ప్రాపర్ గా మనం ఆలోచిస్తే అక్కడ దేర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఒక పాట వల్ల నేర్చుకోవడానికి మనకి ఏమీ లేనే లేదు. చాలా వరకు సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు. కొన్ని కొన్ని సాంగ్స్, ఇప్పుడు బాహుబలి సాంగ్స్ మీరు తీసుకోండి, దాంట్లో ఫస్ట్ సాంగ్ ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక తల్లి తపన, నేను ఎప్పుడైనా నాకు ఏదైనా కావచ్చు కానీ నా పర్టికులర్ అంశం మాత్రం ఏమి కాకూడదు అన్న ఒక ఫీలింగ్, ఒక తల్లి హృదయాన్ని కథ ఒక బాహుబలి పాటలో ఇచ్చాడు అది. కానీ దాంట్లోనే కొన్ని కొన్ని సాంగ్స్ చూడండి, అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాకుండా పెడుతున్నారు ఇప్పుడు సాంగ్స్. కొన్ని కొన్ని మూవీస్ చూస్తే అసలు ఆ సాంగ్ పెట్టాలనే పెడతారు తప్ప ఆ సాంగ్ కి మీనింగ్స్ ఉండదు, ఆ సిచ్యుయేషన్ కి మీనింగ్స్ ఉండదు. వై ఐమ్ టాకింగ్ హియర్ ఇస్, మన లైఫ్ లో కూడా సేమ్ థింగ్ హ్యాపెనింగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం కూడా అక్కర్లేని మెటీరియలిస్టిక్ థింగ్స్ మన లైఫ్ లో పెట్టుకుని, అక్కర్లేని సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం మన పక్క వారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ వ్యక్తికి అది అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ లేదు ఎందుకు చెప్పాలనుకుంటున్నాం. ఈ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ లో లేదు కాబట్టి చాలా వరకు మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే భయం అండి. అందరూ ఒప్పుకుంటారో లేదో నాకు చెప్పండి, పక్క వాడికి చెప్పాలంటే చాలా భయపడతాం. ఎందుకో తెలుసా? ఎవ్వడు కూడా నిజాలు వినటానికి ధైర్యమే చూపించడు. ఇప్పటికిప్పుడే నేను ఎవరికైనా మీరు వెళ్ళండి, మీ ఇంట్లో మీ అత్తగారు ఉంటారు, అత్తయ్య గారు మీరు ఈ తప్పు చేశారంటే ఏ అత్తగారు ఒప్పుకోదు. కోడలు తప్పు చేశారంటే కోడలు, ఏ కోడలు ఒప్పుకోదు. ఏమంటే మీదే తప్పండి అంటే ఏ భర్త ఒప్పుకోడు. ఎస్ ఆర్ నాట్? అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద పీపుల్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఐఎమ్ ఓన్లీ కరెక్ట్, ఐఎమ్ ఓన్లీ రైట్. అంటే ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్, జడ్జిమెంటల్ లైఫ్ లో మనం ఉంటాం. బికాస్ సేమ్ థింగ్ మనం మాట్లాడుకుంటే మీ కంపెనీలో మీ ఆర్గనైజర్స్ తో కూడా మీరు మాట్లాడినప్పుడు, మీ మేనేజర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏ మైండ్ సెట్ తో వాళ్ళతో మాట్లాడుతున్నారు. యూఆర్ నాట్ ఎఫెక్టివ్ కమ్యూనికేటింగ్ అంటే వాళ్ళతో ఏదో చెప్పారు పని చేయించడం కాదు. అరే ఆ పక్క వ్యక్తి, నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అసలు ఎందుకు చేయట్లేదో కారణం మనం ఎప్పుడు కనుక్కో. నువ్వు ఎందుకు చేయలేదని తిడతామే తప్ప, అరే ఎందుకు చేయలేదని ఒక్కసారి అడిగితే ఆ పక్కన వ్యక్తి మీకు ఒక కారణం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ఎబిలిటీ మీలో ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మీరు ర్యాపో బిల్డప్ చేస్తేనే కమ్యూనికేషన్ ప్రాపర్ గా అయినట్టు. కానీ మనం ఏం చేస్తామండి, జస్ట్ మనకు టాస్క్ ఇచ్చారా చేసేద్దామా అన్న ఫీలింగ్ లోనే ఉంటామే తప్ప విల్ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ దేర్ లైఫ్. ఇక చిన్నది మీకు చూపిద్దామని, ఇందాక మనం చెప్పింది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యాక్టివ్ లిజనింగ్. ఇక్కడ చూడండి ఆ పిక్చర్ లో, వెన్ ద పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, ద పర్సన్ ఈస్ లిజనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? మనకి చాలా వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో అంటాం, నేను వింటున్నా అంటాను. ఒక్కసారి నేను చాలా వరకు చూస్తూ ఉంటా, ఇట్ హ్యాపన్స్ ఇన్ మై హౌస్ ఓన్లీ. సమ్ టైమ్స్ నేను ఎప్పుడైనా మాట్లాడుతుంటా, మా హస్బెండ్ హిల్ బి వాచింగ్ ద టీవీ ఆర్ హిల్ బి వాచింగ్ ద ఫోన్ ఆర్ ఏదో సిచ్యువేషన్ ఆలోచిస్తుంటే, అది ప్రాపర్ కమ్యూనికేషనే కాదు. కమ్యూనికేషన్ లో పక్కవాడు మాట్లాడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలండి. అక్కడ చూడండి హౌ హీస్ అబ్జర్వింగ్ దట్ పర్సన్స్ బిహేవియర్, సీ హిస్ బాడీ లాంగ్వేజ్. అంటే వినేటప్పుడు ఆ వ్యక్తి వింటుండే కన్సర్న్ చూపించాలి. అతను చెప్తున్నప్పుడు అరే నేను రెడీగా ఉన్నా నీ బాధ వింటానికి అన్నట్టుగా మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ఎంపథెటిక్ గా ఉండాలి. అలా పక్కవాడు ఎలా బాధపడుతున్నాడు, అరే నేను కూడా ఆ సిచ్యువేషన్ లో ఉంటే నాకు కూడా ఇదే బాధ కలిగేది కదా, నేను ఇలాగే ఫీల్ అయ్యేవాడినేమో అన్న ఫీలింగ్ తో మనం విన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ప్రాపర్ గా జరుగుతుందండి. యూ కెన్ సీ దిస్ ఇన్ దిస్ పిక్చర్ ఆల్సో, హౌ దోస్ పీపుల్ ఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. హీస్ నాట్ అట్ ఆల్ లిజనింగ్ ఎనీథింగ్. అక్కడ ఆయన దృష్టి ఎక్కడా లేదు, ఉత్తి ఆవిడ మీదే ఉంది. ఇది చేసినప్పుడు
మీ ట్రస్ట్ బిల్డప్ అవుతుందండి. ఇందాక చెప్పా భార్య భర్తల దగ్గర ఇదే చెప్తాను. మేబీ భర్తకు అనిపించవచ్చు, సిల్లీ క్వశ్చన్ చెప్తుంది ఒక్కొక్కసారి భార్య ఇచ్చి, ఏమండి నీకు తెలుసా మనకి బయట షాప్ లో మనకి సేల్ పడిందంటండి, 2 చీరలు కొంటే 4 చీరలు అంటాం. మేబీ సిల్లీగా అనిపించవచ్చు మీకు, బట్ ఆమె చెప్తున్నప్పుడు వింటే మీకు ఏమవుతుందండి? అంతా విన్నాక నీకు కావాలనుకుంటున్నావా అంటే ఆవిడ అంటుంది, ఏం ఎందుకండి ఆ 2 చీరలు అవసరం నాకు, ఇప్పుడు అసలే మన నా బీరువా నిండా బట్టలు ఉన్నాయి, నీకు కొనుక్కోవాలా అని అంటుంది భార్య. బట్ మనం ముందేమంటాం, అవసరం నీకు ఆ సేల్ అంటే వెళ్ళిపోతావు నువ్వు, నీకు ఎప్పుడు చూస్తే ఇదే గోలే, ఇంటికి వచ్చంటే సేల్ ఇవన్నీ ఏవో విషయాలు చెప్తావు, ఇంట్లో నీకు బీరువా నిండా చీరలు ఉన్నాయి, ఇంకా నీకు చీరలు పిచ్చా అంటే అక్కడ అనేస్తాం. పాప ఆవిడ ఏదైతే ఆనందం చెప్పడానికి వచ్చిందో అక్కడక్కడ ఆగిపోతుంది. అది మనం ఎంతో మంది వింటాం, ఎంతో మందితో మాట్లాడుతున్నాం, కానీ మన ఇంటికి వచ్చాక మన భార్య మాట విని మన భర్త మాట విను. ఈనాడు మీ ఆఫీస్ నుంచి మీ హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు, ఏమండి వాళ్ళ ఆఫీస్ ఎలా జరిగింది, ఏదైనా ఎలా అనిపించింది మీకు సిచ్యువేషన్ అన్నప్పుడు వెంటనే ఆయన విసుక్కున్నాడు అనుకోండి, మనకి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం ఎంపథెటిక్గా ఆలోచించమండి? అరే ఆయన ఎంత ట్రాఫిక్ లో వచ్చాడు, ఆఫీస్ నుంచి వచ్చాడు, ఆఫీస్ లో ఆయన మేనేజర్ ఏమైందో, వాళ్ళ సబార్డినేట్స్ ఏమన్నారో, ఆయన అనుకున్న పని జరగలేదేమో, లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, అందుకని ఆయన మూడ్ ఇలా ఉంది కాబట్టి ఆయన ఇలా విసుక్కున్నాడు. సరే, లెట్ హిమ్ గివ్ అస్ సమ్ టైం, తర్వాత మళ్ళీ మాట్లాడచ్చులే అని చెప్పి, సరేనండి మీరు కూర్చోండి, చక్కగా కాస్త రిలాక్స్ అవ్వండి, మంచి వాటర్ ఇచ్చి, మంచి హాట్ టీ ఇచ్చో కాఫీ ఇవ్వచ్చా, ఇవ్వం. అమ్మా నేను పొద్దు నుంచి ఇంత కష్టపడుతున్నా, నేను అడిగేవాడు నన్ను విసుక్కున్నాడు అని తెచ్చి ఈయన కోసమే నేను ఇలా చేయాలా, టక 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 మనసులో మనమే కథలు అల్లేసుకుంటాం, మనమే బాధపడిపోతాం, మనమే తిట్టేసుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఆయన వ్యక్తి మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వం. సి దట్ ఈస్ వాట్ అండ్ ఇంపార్టెంట్ ఇస్ యాక్టివ్ లిసనింగ్ అండ్ ఎంపతి. ఈ రెండు మన లైఫ్ లో ఉంటే చెప్తున్నా, డెఫినెట్లీ వీ కెన్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. బికాస్ యూ బికమ్ అ ర్యాప్ బిల్డప్ అవుతుంది మీలో, మీకు ట్రస్ట్ బిల్డప్ అవుతుంది, ద పర్సన్ బికమ్ వెరీ ఈజ్ విత్ యూ, హీ విల్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, అండ్ దాని ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మీకు సిచ్యువేషన్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం మాట్లాడే విధానంలోనే మార్పు లేకపోతే, మనం చెప్పే విధానంలో మార్పు లేకపోతే, వినే తత్వమే లేకపోతే, ఏ కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండదు. ఎందుకంటే నౌ ఐఎమ్ యాజ్ అ మదర్ ఇక్కడ, నౌ యాజ్ అ మదర్ ఆర్ మై కిడ్స్ ఆర్ ఇన్ డిగ్రీ పొజిషన్స్, నేను ఆ ఏజ్ నుంచి వచ్చేసాను, వాళ్ళ ఏజ్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఆ ఉన్న ఏజ్ లో ఆ టైంలో నేను ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు ఏదో నాకు సిచ్యువేషన్ నా దగ్గరికి వచ్చినప్పుడు, మమ్మీ నాకు ఇలా ఇలా అయ్యింది అంటే, ఎందుకో తెలుసా ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి ఇలా అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలిరా అని మనము మనకున్న ఎక్స్పీరియన్సెస్ పిల్లల ముందు మాట్లాడే వరకు పిల్లల నోరు ఆగిపోతుంది. ఎందుకంటే అరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఇక్కడ నేను ఎంతమంది పేరెంట్స్ మనం కూర్చున్నాం కదా, ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీ పిల్లలకి. టైం ప్రకారంగా వచ్చామా, ఇంటికి వస్తే టిఫిన్ పెట్టామా, అన్నం పెట్టామా, బాక్స్ లో పెట్టామా, ఇదే అనుకుంటున్నాం కష్టపడుతున్నాయి. కానీ పొద్దున్నే వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, నీ స్కూల్కి వెళ్ళనమ్మా అంటే, అరే ఎందుకు వెళ్ళవరా, నీకు అంతేరా చదువుకోవడం ఇష్టం లేదు, ఏదో హోంవర్క్ ఇచ్చుంటా నువ్వు చేయలేదు కాబట్టి వెళ్తున్నావు అంటారే. కానీ అరే ఆ పిల్లడు స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, ఎవరో ఒకటి తిట్టాడేమో, లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా అబ్యూస్మెంట్ అయిందేమో, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డేస్ ఇన్ సొసైటీ, చాలా జరుగుతున్నాయి. టీచర్ కొట్టడమో, టీచర్తో అబ్యూజ్ అవ్వడమో, పక్క వాడితో అబ్యూజ్మెంట్ అవ్వడము చాలా జరుగుతాయి. కానీ మనం విల్ నెవర్ ఎవర్ రెడీ టు లిసన్ టు అవర్ చిల్డ్రన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? జస్ట్ యూ థింక్ అబౌట్, మనందరూ చెప్పగలుగుతాం ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ వి నెవర్ థింక్ ఎంపథెటిక్ గా. అంటే సమ్మన్ ఇస్ హ్యాండ్ రైజింగ్, యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్, యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్, ఎనీవన్? యా, క్రాంతి గారు చెప్పండి. మేడం ఎర్లీ కంక్లూజన్స్ మ్యామ్. Yes, wonderful, sir. Early conclusions. Wonderful answers, sir. We are ready to give the conclusions. వినడానికి ఓపిక లేదు, పేషెన్స్ లేదు మనలో. మనకి పేషెన్స్ లేకపోతే రేపు మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాం, యాజ్ అన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాం, లేదా వీఆర్ వర్కింగ్ రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తున్నాం, యాజ్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పేషెన్స్ టు లిసన్, దెన్ హౌ కెన్ యూ గ్రో ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్? ఎస్ ఆర్ నాట్? యా, శివరాయ్ సార్ చెప్పండి సార్, షైనింగ్ శివ. Everyone showing sympathy, not empathy. వండర్ఫుల్ సార్, సూపర్. సింపతి చూపించేస్తారు. కొంతమంది సింపతి కూడా కాదు సార్, సంథింగ్ దిల్ గివ్ అడ్వైజెస్ ఆల్సో విచ్ ఆర్ నాట్ నీడెడ్ బై ద పీపుల్.
రియల్లీ ఐమ్ టెలింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ద మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ లైక్ దాట్. మీరు ఒక కాలేజ్ లెక్చర్ కాబట్టి జస్ట్ యూ లిజన్. హౌ మెనీ చిల్డ్రన్ వాళ్ళు చెప్పే కష్టాలు ఎంతమంది వింటారు మీరు? ప్రాబ్లమ్స్ వినం మనం, బికాస్ వీ ఆల్సో కేమ్ ఇన్ టు దాట్ ఏజ్. ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ ఏజ్ లో మనకి ఎలాంటి టెన్షన్స్ ఉంటాయో, ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో, ఎలాంటి చేంజ్ ఇన్ ద సొసైటీ అయిపోతుందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఛాలెంజింగ్ వరల్డ్ ఇది. కానీ మనం ఏం చేస్తాం, మన ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి షేర్ చేసుకుంటే పిల్లలు కూడా వాళ్ళు చెప్పే డెసిషన్ మేకింగ్ క్రియేటివ్నెస్ మనమే తగ్గిస్తున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఇస్ అ రీజన్. క్రియేటివ్ థింకింగ్ వెళ్ళిపోయింది, క్రిటికల్ థింకింగ్ వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. బికాస్ వీఆర్ రెడీ టు గివ్ ఓన్లీ ద కన్క్లూజన్స్. ఇందాక సార్ చెప్పినట్టుగా రెడీ టు గివ్ ద రెడీ కన్క్లూజన్స్ ఇక్కడ. సో రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ లిజనింగ్ పీపుల్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇందాక మనం చెప్పాం, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ద ఇంపార్టెంట్ ఇస్ ద లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్బా నేను చాలా సూపర్ గా మాట్లాడలేదు. ఇందాక మనం అన్నాం కదా సార్, మాయ బజార్ అనుకున్నాం. పాతకాల సినిమాలో చూడండి కొన్ని పదాలు మనకి రావు. అండ్ మనకి చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడిగా వేసినప్పుడు ఆ పద్యాల మీనింగ్స్, టు బి ఫ్రాంక్ తెలుగులో నాకు అంత రాదు కాబట్టి ఆ పద్యాలు విన్నప్పుడు బామ్మని ఎంత గుర్తు పెట్టుకున్నారా బాబు, ఎలా మాట్లాడుతున్నారా అనుకునేదాన్ని. బికాస్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అట్ దట్ టైం. ఇప్పటికీ అర్థం కాదనుకోండి. అలాంటి అది అద్భుతమైన లాంగ్వేజ్ అది. అంటే అది ఒక ఆ భాష కాబట్టి అలా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి అలాంటి పద్యాలు నేను తీసుకొస్తే దాని మీనింగ్ చెప్పకపోతే నిజంగా పీపుల్ ఆఫ్ చేంజెస్ రావు. నేను ఒక మంచి పద్యం చదివేస్తాను, చెప్పి వదిలేసాను అనుకోండి, అసలు ఎందుకు చెప్పారు ఈ పద్యం, ఈ సబ్జెక్ట్కి ఆ పద్యానికి కనెక్షన్ ఏంటి, మనం ఏమనుకుంటాం? బికాస్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పాలి అని అంటే మంచి మంచి భాగవతం నుంచి మంచి పద్యం ఇచ్చేస్తాం, కర్మేణ వాధికారస్తే అనుకోండి. బట్ అక్కడ పక్కవాడికి ఏమవుతుంది, దాని మీనింగే తెలీదు, ఇచ్చేసాం. బట్ వెన్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూఆర్ స్పీకింగ్ దర్ అన్న పక్కవాడికి అర్థం కాదు. వెంటనే మీరు అన్న పద్యానికి ఒక మీనింగ్ ఇచ్చి పక్కవాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓ దిస్ ఈస్ ద వే వాట్ యూ వాంటెడ్ టు కన్వే us. అండర్స్టూడ్. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే మన పక్క వాళ్ళకి ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, ఎందుకంటే నా నాలెడ్జ్ ఉంది, నాకు తెలిసి నేనేం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మనం చెప్పేటప్పుడు ఇది ఇలా జరిగింది. రూట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ గివ్ యూ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇస్ అబౌట్ మై రూట్. When I was traveling with my friend, I know what is the route of, she know her, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో she know the route. I was driving the car. When she was telling me the address, నాకేం చెప్పారంటే, ఏమైనా కొంచెం నీ ఇంటికి వచ్చిన ముందు నాకు చెప్పవే, లెఫ్టో రైటో తీసుకోవాలంటే అంటే అదేమంది, సరేలే అంది. బట్ అక్కడికి వెళ్ళాక దాని మైండ్లో ఏముంది, దాని ఇంటికి వెళ్ళే రూట్ దాని మైండ్లో ఉంది కాబట్టి నాకు తెలుసు ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ తీసుకోవాలి. కరెక్ట్గా పాయింట్కి వచ్చేది లెఫ్ట్ అనేది, కరెక్ట్గా పాయింట్కి వచ్చేది రైట్ అనేది. నాకు అంత ట్రాఫిక్ లో అది తిరగాలంటే ముందు నుంచి చెప్పకపోతే నేను తిరగలేను, ఎందుకంటే ట్రాఫిక్ ఏమవుతుంది, వెనకాల నేను తిప్పినవన్నీ గుద్దేస్తారు. ఈవెన్ దో ఐ వాజ్ రైడింగ్ ఐ వాజ్ డ్రైవింగ్ అ వెహికల్, మన బైక్ నడుపుతున్నాను నేను. బట్ ఈవెన్ దెన్ నాకు ఇండికేషన్ ముందు నుంచి ఇస్తే నేను తిప్పలేను, ఎందుకంటే నా వెనకాల కార్లో ఏవో వస్తే నేను వెంటనే, నేను చెప్పిన వెంటనే ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ద లెఫ్ట్కి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గో టు ద లెఫ్ట్ మోస్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి రైట్ మోస్ట్కి వెళ్ళాలి. కానీ నాకు చెప్పడంలో తేడా అయిపోయే వరకు నాకు ఆ మధ్యలో వెళ్ళడం చాలా కష్టమైపోయింది. అప్పుడే దాన్ని తిట్టాను, ఏవి నువ్వు కరెక్ట్ చెప్పాలి కదా, నీకు చెప్పేది నీ ఇల్లు నీకు తెలుసు, బట్ నాకు తెలియదు కదా. అంటే మన లాంగ్వేజ్ ఇంపార్టెంట్ తెలిసినా కూడా క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జనరలైజ్ అయిపోతాం, మనకి తెలుసు కదా, నాకు ఇది తెలుసు కాబట్టి పక్కోడు చెప్పేటప్పుడు కూడా వాటికి బాగా అర్థమైపోతుంది, ఆ ఫీలింగ్తో మనం మాట్లాడేస్తాం. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో క్లారిటీ ఈజ్ నాట్ కమ్యూనికేషన్, నాట్ క్లారిటీ అంటే మంచి పదాలు వాడేసాను, మంచి లాంగ్వేజ్ వాడేసాను, ఇంగ్లీష్ వాడేసానా, తెలుగు వాడేసానా కాదు. అక్కడ నేను వాడిన లాంగ్వేజ్ పక్కోడికి అర్థమవుతుందా లేదా అని కూడా నాకు తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ ద ఆడియన్స్ దే విల్ నాట్ లిజన్ అంటిల్ యూ నో దేర్ వాట్ దే అండర్స్టాండ్. వాళ్ళు ఏది చెప్పాలో మీరు అర్థం కాకపోతే మీరు చెప్పే వాళ్ళకి ఏది ఎక్కదు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, మీరు వెళ్ళి అక్కడ చక్కటి అద్భుతంగా మీరు వెళ్ళి ఏదో తమిళంలో మాట్లాడుతున్నారు అనుకోండి, అంటారు కదా, ఎవరిని అర్థం కాదు, దీని తమిళం నాకు అర్థం కాలేదు అంటారు కదా. దట్ ఈస్ ద మీనింగ్, అంటే అర్థం కాని భాష అని. తమిళియన్స్ ఉంటారు, మొత్తం తమిళియన్స్ ఉంటారు, బట్ అక్కడ మోస్ట్లీ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ హిందీ, దే నాట్ లిజన్ హిందీ. కానీ ఇక్కడ హిందీ స్పీకర్ పిలిచారు మీరు. ఇప్పుడు ఆలోచించండి, యూ హ్యావ్ డిడ్ అ బ్లండర్ దేర్, బికాస్ యూ డోంట్ నో ఇంగ్లీష్ అండ్ యూ డోంట్ నో తమిళ్, హీ నో ఓన్లీ హిందీ, బట్ ఈస్ అ వండర్ఫుల్ స్పీకర్. అక్కడ పిలుచుకొని మీరు మాట్లాడినప్పుడు క్లారిటీ ఉంటుందా? హీస్ వెరీ క్లారిటీ ఇన్ హీస్ ఇన్ఫర్మేషన్, బట్ ద మెయిన్ థింగ్ ఇస్ లాంగ్వేజ్ బ్యారియర్ కి. సో మీరు కూడా మీ లాంగ్వేజ్ ని అద్భుతంగా వాడుకోవాలంటే పక్క వాడికి ఎలాంటి లాంగ్వేజ్ అర్థమవుతుందో మాట్లాడుకోవాలి.
అలాగే బ్రీవిటీ అండ్ కన్సిస్టెన్స్. మీరు పక్కన వాడికి చెప్పేటప్పుడు చాలా బ్రీఫ్ గానే చేయాలి. అంటే ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. మనం ఏం చేస్తామంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చాలా డీప్ లోకి వెళ్ళిపోయి ఇచ్చేస్తూ ఉంటాం. ఆ డీప్ లో వినడానికి ఒకసారి మనం అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటాం. అదే జరుగుతుంది మన ఇంట్లో ఫంక్షన్స్ లో. మా ఇంటికైనా ఫంక్షన్లో చేసినప్పుడు కూడా మన విషయం మాట్లాడుకుంటుంటాం. ఆలోచించండి, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ టకటకా వెళ్ళిపోతూనే ఉంటాం. బికాస్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ది బ్రీఫ్ లోకి వెళ్ళిపోతున్నాం లోపలికి, అండ్ చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఏవి బస్ జస్ట్ పెళ్లికి వచ్చాను, ఎలా వచ్చావు, బస్ సెకండ్ సో అండ్ బట్ మనం చాలా చాలా మనని ఇవ్వడానికి మన ఆడియన్స్ దగ్గర కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఐమ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీ క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట బాగా జాగ్రత్తగా విని వాళ్ళకి ఏది కావాలో బ్రీఫ్ గా చెప్పండి. అంతే తప్ప అతిగా చెప్పలేక సుత్తిలాగా ఉంటుంది వాళ్ళకి. అలాగే మీ పర్టికులర్ కంటెంట్ ని స్ట్రక్చర్డ్ గా చేసుకోండి. ఏంటంటే రేపు మీరు ఒక ట్రైనర్ అయినాక మీ పర్టికులర్ మీ ఆఫీస్ లోనో లేకపోతే మీ ఆర్గనైజేషన్స్ లోనో లేకపోతే ఒక టీచర్ ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ గా ఉన్నప్పుడు మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా, ఒక రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారా, ఏ ప్రొఫెషన్ చేసినా కూడా, వాట్ ఎవర్ ద కంటెంట్ యూ వాంటెడ్ టు స్పీక్, ప్రిపేర్ అండ్ గో. ఇఫ్ యూర్ నాట్ ప్రిపేరింగ్ ఆల్సో, అక్కడికక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడంటే మీ మైండ్ లో ట్యూన్ చేసేసుకోండి. ఎందుకంటే అసలు ఈ వ్యక్తికి అవసరమా, నేనేం చెప్పాలి, నా ఇంటి విషయాలు ఒకసారి మనం చూస్తూ ఉంటాం. అనుకోకుండా జరుగుతుందండి. బస్సులో కూర్చుంటామో, ఆటోలో కూర్చుంటామో, లేకపోతే ఏదో తెలిసిన ఫ్రెండ్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే మనకేమనిపిస్తుంది అంటే, అబ్బాబా వీళ్ళు ఏదో చెప్పేస్తున్నారు కదా, నేను కూడా చెప్పాలని చెప్పేసి అనుకోకుండా మన లోపల నుంచి వచ్చేస్తుంటుంది కంటెంట్. అక్కలేని పితురులు, అక్కలేని మాటలు వచ్చేస్తుంటాయి. అప్పుడు ఏమనిపోయిందంటే, ఈజ్ ఇట్ లాజికలీ కరెక్ట్ దర్, ఆలోచించుకోవాలి మనం. బికాస్ ఐ లెర్న్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద ఆటో. నేను ఎప్పుడైతే ట్రావెలింగ్ చేస్తుంటే, ఆటో వాళ్ళతో వెళ్తున్నా లేకపోతే క్యాబ్లో వెళ్తుంటే, మోస్ట్లీ ఐ స్టార్ట్ కన్వర్జేషన్ విత్ దెమ్. ఎందుకో తెలుసా, వాళ్ళ దగ్గర కంటెంట్ చాలా బాగుంటుంది. బికాస్ మనకంటే ఆలోచించండి, పేపర్ బాగా చదువుతారండి వాళ్ళు, న్యూస్ చాలా తెలుసుకుంటారు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడల్లా వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్స్ చెప్తుంటారు. అదే కాకుండా రిలేషన్షిప్స్ గురించి కూడా చాలా బాగా చెప్తుంటారు. సో అది విన్నప్పుడు, మీ మైండ్ లో వెళ్ళినప్పుడు, పక్కవాడు మాట్లాడుతుంటే విన్నప్పుడు ఆటోమేటిక్ మీకు ఏది వినాలో అర్థమైపోతుంది. అతను చెప్పేటప్పుడు కూడా కొంత మీకు నచ్చకపోతే చెప్తారు. బాబు నేను ఏం చెప్తాను చెప్పలేం. ఎందుకో తెలుసా, అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అది నెసెసరీ కాని కన్వర్జేషన్ మధ్యలో. బట్ అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓ ఇలా కూడా మాట్లాడితే పక్కోడు వినడు, కాబట్టి నేను కూడా కట్ చేసుకోవాలి. అలాగే కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీ పక్కనే ఉన్న వాళ్ళందరి దగ్గర వినాలి. విన్నప్పుడు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారో ఆల్రెడీ కంటెంట్ వాళ్ళు చెప్పేశారు కాబట్టి మళ్ళీ అదే కంటెంట్ మీరు వెళ్ళి ప్రెజెంట్ చేస్తే ఇట్ విల్ బి అటర్ ఫ్లో. బికాస్ సేమ్ సబ్జెక్ట్ మీద 100 మంది మాట్లాడగలుగుతారండి. ఒక్క సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి చాలా ఉంది. మనం ఒక గ్లాస్ తీసుకున్నా, ఒక గ్లాస్ మీద చెప్పాలంటే కూడా చాలా చాలా రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ పక్కవాడు ఏం మాట్లాడుతున్నారు వింటేనే మనం చెప్పగలుగుతాం. తర్వాత వెళ్ళి సేమ్ థింగ్ మీరు చెప్తే, ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ మీరు లాజికల్ గా అర్థం చేసుకోలేదు, వినలేదు, ఆ కీ పాయింట్స్ రాసుకోలేదు, మీరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆన్ ద టోస్ కంటెంట్ లో పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మనకు అనుకోకుండా చాలాసార్లు జరుగుతాయి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళాను. నేను స్కూల్కి వెళ్ళిన వెంటనే ఐ వాజ్ ఇన్ ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాను. నాకు ఇక్కడ ఏం చెప్పారంటే, మేడం యూఆర్ గోయింగ్ టు గివ్ అ సెషన్ టు బాయ్స్. అక్కడ అందరు అబ్బాయిలు ఉంటారు, మీరు అబ్బాయిలకి క్లాసెస్ చెప్పాలి, అందరు హాస్టల్లో ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళందరికీ ఏంటంటే చాలా మంది అబ్బాయిలకి ఏంటంటే ఈ మధ్య ఆ, ఈ హాస్టల్స్ లో ఫోన్స్ కూడా వాడారు, రకరకాల వీడియోలు చూస్తున్నారు, లేకపోతే కొట్టేసుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా మేడం, మీరు వెళ్ళి వాళ్ళకి సెషన్ ఇవ్వాలంటే ఐ వెంట దిట్. బట్ ఆ రోజు వెళ్ళే వెంటనే ఏమైందంటే, ఆన్ బాయ్స్ ఆర్ అందరిని కట్ చేసేసారు. ఆ రోజు వాళ్ళకి ఏదో స్పోర్ట్స్ డే అనిపించిందంటే వెళ్ళాల్సి వచ్చిందంట. గర్ల్స్ కి ఇచ్చారు నాకు సెషన్. ఇప్పుడు ఆలోచించండి, ఇజ్ ఇట్ ఎ ప్రాబ్లం ఫర్ మీ ఆర్ నాట్? ప్రాబ్లం వచ్చేసింది కదా, ఎందుకంటే అమ్మాయిల గురించి ఏం మాట్లాడతాను, అబ్బాయిల గురించి ఏం మాట్లాడాలి. సో నౌ ఐ హ్యాడ్ చేంజ్ మై సబ్జెక్ట్. ఇప్పుడు అమ్మాయిల కంటే గ్యారంటీ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ద సేఫ్టీ మెజర్స్, ప్రొటెక్షన్స్, హైజీన్. కాబట్టి అబ్బాయిలకు నేను అదే ప్రిపేర్ అవ్వాను. కాబట్టి అబ్బాయిలకు కొంచెం మార్పు, అమ్మాయిలకు కొంచెం కొంచెం ఎక్కువ మార్పులు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే నీకు చేసిన కంటెంట్ లో ఒక స్ట్రక్చర్ గా తయారై వెళ్ళాను కాబట్టి అక్కడ కావాల్సినవి కొన్ని కొన్ని మార్చేసుకుంటూ ఇద్దరికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్ ద పీపుల్ ఆర్ హాస్టల్ పీపుల్ లోనే ఉంటారు. అబ్బాయిలకి సేఫ్టీ కావాలి, అమ్మాయిలకి సేఫ్టీ కావాలి. అమ్మాయిలకి ఎలాంటి సేఫ్టీ కావాలో మనకు తెలుసు, అబ్బాయికి ఎలాంటి సేఫ్టీ కావాలో మనకు తెలుసు. కాబట్టి ఆ సేఫ్టీలో మాకు మార్పులు చేసుకోగలిగాను. కాబట్టి మనం చేసేటప్పుడు కూడా కంటెంట్ లో కూడా మన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కూడా మాట్లాడేటప్పుడు కూడా ఈ స్ట్రక్చర్డ్ గా మన కంటెంట్ ని మన మైండ్ లో ఒకసారి సెట్ చేసుకుంటే పక్క వాడితో ఎలా మాట్లాడాలో చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం ఏం చేసేస్తామంటే, ఒక వ్యక్తి పక్క వాడు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఏ సిచ్యుయేషన్ లో ఉంటే మాట్లాడాలనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.
మీ అందరికి ఒక చిన్న గేమ్ ఆడతాను. రెడీ నాతో? ఎవరిద్దరు వస్తారండి? ఐ వాంట్ 2 people. హ్యాండ్ రైజ్ చేయండి. న్యాచురల్ నవ్య వస్తుందంట. కృష్ణ గౌడ్ గారు. వండర్ఫుల్. కృష్ణ గౌడ్ గారు రండి. మిమ్మల్ని నేను తీసుకుంటా. ఎనీవన్ ఎల్స్? ఇంకొకరు కావాలి. వండర్ఫుల్ సార్, కమ్ హియర్. వండర్ఫుల్. నా ఒక సిచ్యుయేషన్ అండి. మీకు ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. నా ఇక్కడ ఏమైందంటే రాణి కిషన్ గౌడ్ గారు మీరు ఒక మంచి మేనేజర్ పోస్ట్ లో ఉన్నారు. ఓకే. నా ఇక్కడ పృథ్వీధర్ రావు గారేమో ఒక మీ మేనేజర్. మీరు ఒక మేనేజర్, మీరు ఒక CEO అనుకోండి. సార్ పృథ్వీధర్ గారు ఒక మేనేజర్ అనుకోండి. సో మీకు ఒక కృష్ణ గౌడ్ గారు మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారంట, మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు. యా మేడం, ఆర్ యూ రెడీ? ఓకే, ఐ విల్ టేక్ యూ ఆల్సో. కమ్ డౌన్. మీరు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్, మీకు ఒక మంచి కంపెనీలో మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన వెంటనే మీరు కృష్ణ గౌడ్ గారు మిమ్మల్ని పిలిచి పృథ్వీధర్ రావు గారికి పిలిచి, పృథ్వీధర్ గో అండ్ డూ దిస్ ప్రాజెక్ట్, నాకు చాలా నమ్మకం ఉందని మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసారు సార్. మీరు ప్రాజెక్ట్ చేసుకున్నారు. ఒక రోజు మీ బాస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ కృష్ణ గౌడ్ గారి దగ్గరికి వెళ్ళారు. బట్ ఆ రోజు కృష్ణ గౌడ్ గారు చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నారు, చాలా చాలా చికాకులో ఉన్నారు. అయితే వెంటనే పృథ్వీధర్ గారు ఎప్పుడైతే ఫైల్ చూపించారో కృష్ణ గౌడ్ గారు కోపం వచ్చి ఆ ఫైల్ ఇసిరేశారు. ఈ విషయం మీకు తెలీదు. కోపంలో ఉన్నారో చికాకులో ఉన్నారో మీకు తెలీదు. కానీ కృష్ణ గౌడ్ గారు ఆ ఫైల్ ఇసిరేసిన వెంటనే పృథ్వీధర్ రావు గారు మీకు ఏమనిపిస్తుంది, మీ మనసులో ఏమనుకుంటారు, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పండి సార్. అర్థమైందా నేను చెప్పింది మీకు? హ్యాపీ ఈవినింగ్ మేడం. Happy అర్థమైంది. Yeah, చెప్పండి సార్, ఏం చేస్తారు మీరు? సో మేడం పేరు ఏం పేరు? మేడం ఏమన్నారు మీరు? ఇంకో సమ్ అదర్ నేమ్ లేడీ కవిత మేడం మేడం. పక్కనే ఎవరు ఉంటారు. మాట్లాడింది ఎవరు? నో హూ ఇస్ ద నేమ్? ప్లీజ్ రిపీట్ ద నేమ్. Now here it is Krishna God garu. So on the screen you can't see 3 people. 3 of you are not there on the screen. No, I'm not. I am unable to see. Just I am looking at you only. Okay. Yeah. Whatever may be. Hmm. సో ఒక కృష్ణ గౌడ్ గారు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ని యాజ్ ఎ మేనేజర్ ఐ హావ్ అసైన్ టు ఏ లేడీ. Not assigned to the lady. No. నేమ్. No. Here it is Krishna God sir got an assignment. He assigned to you. Okay. యా. You and madam are the team members. You both are the team members. Now, when he has Both- given you the assignment to do the work, you went there to submit him to Krishna sir. But ఇక్కడ Krishna sir is in a very bad mood, or maybe you don't know what his mood now. Okay, you just went there and you have Yeah. shown your file to him. By seeing the file, he has thrown that file. Now tell me how you behave and what is your mindset and what the things you are going to do. Is it clear now, sir? యా. Yeah, please. విత్ మై ఎబిలిటీ, విత్ మై ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హావ్ ఫేస్డ్. ఓకే. Hmm. సో ఐ ఫీల్ దట్ వారు ఏమన్నా డిస్ట్రెస్ కోపంలో ఉన్నారు అని అంటే వారికి ఏమన్నా ప్రాబ్లం జరిగిందో, లేకుంటే ఆ కంపెనీ వెళ్ళి ఏమన్నా ప్రాబ్లం జరిగినాయో అని అనుకొని సార్ ఐ విల్ బి మీటింగ్ యూ లేటర్ అని చెప్పి అనుకుంటాను నేను. ఆ టైంలో నేను ఐ డోంట్ టేక్ కోపంని. ఓకే, అంటే మీకు తెలుసు కాదు, మీకు తెలియదు ఆయన కోపం ఉందని మీకు తెలియదు. ఇప్పుడు ఆయన డిస్ట్రెస్ లో ఉన్నారు కూడా మీకు తెలియదు. జస్ట్ ఫైల్ ఇసిరేసారు, నేను మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకే, అదే మూడ్ లో మీరు ఏమంటారు ఆ టైంలో? మీకు తెలియదు ఆయన కోపం ఉన్నారు, డిస్ట్రెస్ లో ఉన్నారు, కంపెనీలో ప్రాబ్లం వచ్చింది, ఏం తెలియదు, మామూలుగానే ఇసిరేసారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అప్పుడు కోపం ఉన్నప్పుడు ఎందుకు ఇసిరేసేసారు అన్నట్టుగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా సరే. 100% ఐ విల్ బి ఫీలింగ్ ఎందుకు ఇసిరేసారని ఫీల్ అవుతాను అంతవరకే. అండ్ ఐ విల్ బి లుకింగ్ ఎట్ ఆ మేడం ఫేస్ కూడా చూస్తున్నా. వి బోత్ విల్ బి గోయింగ్ ఓవర్ దేర్ అండ్ మీటింగ్ కనుక. Madam is outside. Madam is not there with you. She's outside. Madam is out. I said only you only Yeah. went. Yeah. What the hell he has done అని చెప్పి అనుకుంటాను. Is this the way to behave అని చెప్పి అనుకుంటాను. Wonderful. So, now when you came out, now Madam Mahadevi is going to ask you, so what happened in the office? I have seen through the mirror, this mirror was there, so I have seen that something is happening inside. Now let me know what happens, and then what is your answers? సార్ ఏదో కోపంలో ఉన్నట్టున్నారు అని చెప్పి అన్ని జస్ట్ వారికి నేను కన్విన్స్ చేస్తాను. లెట్ us మీట్ అగైన్ అని చెప్పి చెప్తుంటాను. ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ అని చెప్పి వెళ్ళిపోతాను అంతే. Okay.
నా టెల్ మీ మహాదేవి గారు, హౌ విల్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఈ సిచ్యుయేషన్ బట్టి మీకు సార్ ఈ ఆన్సర్ ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అన్మ్యూట్ చేసుకోమా. అంటే చెప్పండి. మన మీద నమ్మకంతో మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత మనం కొద్ది రోజులు వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాతే మన మీద నమ్మకంతో అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చింటారు. మనం ఫైల్ ఇచ్చాం, సార్ చూడుకోకుండా పడేశారు అంటే అది మనం మిస్టేక్ చేసామా లేదా అని మనం నిర్ణయించుకోకూడదు. ఫైల్ తీసుకొని సార్ మళ్ళీ కలుస్తాను సార్ అని చెప్పి సైలెంట్ గా బయటకు వచ్చేస్తే అక్కడికి కొంచెం మళ్ళీ తర్వాత వాళ్ళే పిలిచొచ్చు, లేదా మనమే టైం తీసుకొని వెళ్ళి అడగచ్చు మేడం. ఎందుకంటే మన మిస్టేక్స్ ఉండి తీసి విసిరేస్తే అది మన తప్పు. ఆయన ఫైల్ ఓపెన్ చేయలేదు, చూడలేదు, జస్ట్ మనం ఇవ్వగానే తీసి విసిరేసాడంటే ఆ సిచ్యువేషన్ మనకి అసలు సంబంధమే లేదు అనేది ఒక పాయింట్ మనం గ్రహించుకోవాలి. ఆయన కోపంలో ఉన్నాడు కదా అని మనం చెప్తే ఇంకా కోపం అయిపోయి అది ఇంకా ముందుకు తీసుకెళ్తాది మేడం. Good. Super. You had a round of applause to Mahadevi garu. Really wonderful answer. Now here what the Mahadevi garu, now one thing I wanted to ask you. ఇప్పుడు మీకు సరే పృథ్వీ గారు వచ్చి చెప్పిన వెంటనే మీకు మహాదేవి గారు మీకు ఇంకోసారి అరే బాస్ గురించి ఇట్లా చెప్పాడేంటి, మళ్ళీ నేను కృష్ణగౌడ దగ్గరికి వెళ్ళకూడదా, మళ్ళీ నేను వెళ్తే నన్ను కూడా ఏమైనా అంటారా అని ఫీలింగ్ వచ్చిందా లేదా మీకు? అంటే అనడానికి అక్కడ మన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మేడం. వాళ్ళు అరిచారు కదా అనేది మనల్ని అరిచారా, మన పాయింట్ ఆఫ్ చేసి చెప్పలేదు అక్కడ. కరెక్ట్. సూపర్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా హియర్ నేను సిచ్యువేషన్ మారుస్తాను. ఇప్పుడు నా ప్యాషన్ సార్ పృథ్వీరాజ్ గారు, ఇప్పుడు మీరు కాకుండా ఇప్పుడు కృష్ణగౌడ్ గారికి వెళ్ళిన వెంటనే కృష్ణగౌడ్ గారి ఫైల్ ఇసిరేసిన వెంటనే ఇప్పుడు మేడం అన్నట్టుగానే ఒక్కసారి అరే నన్ను ఎప్పుడు బాస్ తిట్టాడు కదా, నన్ను బాస్ ఎప్పుడు ఇసిరేలేదు కదా, ఇవాళ నా ఫైల్ ఎందుకు ఇసిరేశాడు అంటే ఆయనకి ఏదో కోపం ఉందో, లేకపోతే ఆయన ఏదో డిస్ట్రెస్ లో ఉన్నారో, లేకపోతే ఇంట్లో ఏదో గొడవ ఏందో, భార్య మధ్య గొడవ ఏందో, లేకపోతే ఆయన కూడా హయ్యర్ అథారిటీతో ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో కాబట్టి నన్ను ఇసిరేస్తాడేమో అని ఒక ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు కంపల్సరీ పృథ్వీరాజ్ గారు ఏం మాట్లాడుకున్నా థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పి ఫైల్ తీసుకొస్తారు. ఎప్పుడైతే మహాదేవి గారికి పని పాట లేదు, పక్కోటి పని వదిలేసుకొని ఇవి చూస్తుంది ఇద్దరు మధ్య గడువైందా లేదా, ఎప్పుడైతే మహాదేవి గారు అడుగుతారు గ్యారంటీ మనకేంటంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అవునా కదా? మన ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ, పక్క ఇంట్లో ఏం గొడవ అవుతుందో మనకు చాలా చెవులు అక్కడే ఉంటాయి ఇప్పుడు 24 గంటలు. బికాస్ ఇట్ హ్యాపన్స్ టు మై హౌస్ హియర్ ఆల్సో ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. ఇంట్లో ఏం జరిగిందని మొత్తం ఇక్కడే ఉంటుంది జాగ్రత్త. వచ్చిన వెంటనే మహాదేవి అడిగిన వెంటనే ఆయన ఏమనొచ్చు, అరే ఏం లేదు సార్, ఏదో సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, మేబీ ఆయనకు నచ్చలేదు, నేను చేసిన విధానం మనం అందరం కలిసి చేసాం, మీరు బాగా చేశారంట, బట్ నేను ప్రజెంటింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి నన్ను తిట్టాడు, బట్ మిమ్మల్ని మాత్రమే అనలేదు అన్నప్పుడు మహాదేవి గారు ఈ కమ్యూనికేషన్ వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, వన్ థింగ్ ఈస్ దట్ అరే నాకు తెలుసు బాస్ తిట్టాడు, కానీ అక్కడ బాస్ మనందరినీ తిట్టాడు, కానీ ఇక్కడ పృథ్వీరాజ్ గారు జస్ట్ ఆ బ్లేమ్ అంతా అతను తీసుకొని తన మీద మనని ఏం అనలేదంటే సచ్ వండర్ఫుల్ అంటే తను ఎంపథెటిక్ గా అలాగే ఒక అద్భుతంగా క్లారిటీగా అతను ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నాడు కాబట్టి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఇప్పుడు ఏమవుతుందంటే పృథ్వీరాజ్ గారి పైన అలాగే కృష్ణ గారి పైన మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది తప్ప మళ్ళీ మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, ఆయన ఎందుకో చూసి పడేశారు, మనది తప్పు లేదు అని కాదు ఇక్కడ. అంటే ఇక్కడ కూడా మనని మనం ఎప్పుడు సపోర్ట్ చేసుకోకూడదు అని అంటారు. అంటే మనని మనం సపోర్ట్ చేసుకుంటే ఎవ్రీ టైమ్ విల్ బి ఇన్ అ వెరీ కంఫర్ట్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ మనం ఏమనుకోవాలంటే యా మేబీ మా మిస్టేక్ ఉందేమో, ద వే ద ప్రెజెంటేషన్ వాజ్ నాట్ గుడ్, ఆ ఫైల్ ప్రెజెంట్ చేసేటప్పుడు కూడా ఈయన ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ప్రెజెంట్ చేసి ఉంటాడో, ఆ మైండ్ సెట్ ని అర్థం చేసుకోకుండా సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ లో చెప్పాలో మనకు తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళి మన ఫైల్ ఇచ్చాం కాబట్టి ఆ వ్యక్తి ఇలా ఇసిరేస్తాడు అన్న ఒక ఆలోచన వస్తే దెన్ విల్ బి ద ప్రాపర్ కమ్యూనికేషన్. అంటే హియర్ దట్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ అ నాన్ వర్బల్ గా జరిగింది, వర్బల్ గా జరగలేదు. ఇక్కడ మీ ఆలోచన శక్తి పక్క వ్యక్తి మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా ఆలోచించుకుని ఇంట్లో కూడా భర్త చాలా కోపంగా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి మీరు ఇంకా 2-3 మాటలు చెప్తే ఆ గొడవ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అదే టైంలో ఆ గొడవలో మనం ఆగిపోయాం అనుకోండి, ఎంతమంది తప్పున్నా మంది లేకపోయినా అక్కడ గొడవ అవుతున్నప్పుడు కొంచెం శాంతంగా మనం కూర్చుంటే ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ అదేనండి. మాట్లాడడం అనే కాదు, కామ్ డౌన్ సైలెంట్ గా వింటం కూడా ఒక కమ్యూనికేషన్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఐ బ్రాట్ ఇట్ హియర్. హస్బెండ్ కూడా ఒకసారి అనుకోకుండా మనం తిట్టేస్తాడు, లేదా భార్య అనుకోకుండా పిల్లల్ని తిట్టేస్తారు, మొగుడిని తిట్టేస్తుంది. బట్ తిట్టిన వెంటనే నన్ను తిడుతుందా ఇది, ఇంత గొప్ప అండి మొగుడిని మహారాజుని నన్ను తిట్టిందా నా భార్య అనే బదులు అరే పాప అది ఎప్పుడు తిట్టది, వాళ్ళు తిట్టిందంటే ఏదో తప్పు అయి ఉంటుంది, బయట ఏదో జరుగుంటుంది. ఒక్కసారి విన్నామనుకోండి ఎంత బాగుంటుందండి. ఈగోస్
కోపాలు, నేను గొప్ప, నువ్వు తక్కువ, ఇలాంటి కొన్ని కొన్ని ఫీచర్స్ వల్ల మన కమ్యూనికేషన్స్ కూడా మనం చాలా తప్పుగా మనం తీసుకెళ్ళిపోతుంటాం. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనికేషన్ స్కిల్. దట్ ఈస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ గివ్ ద వాల్యూ టు ద అదర్ పర్సన్. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తికి మీరు వాల్యూ ఇవ్వాలండి. ఇవ్వకపోతే కూడా కమ్యూనికేషన్ ప్రాపర్ గా జరగదు. మీకు ఎంత కింద ఆటో వాడైనా, ఇంట్లో పనివాడైనా ఆడండి. పని అమ్మాయిలు తిడితే మధ్య వింటారండి ఎవరైనా? ఎలా వింటారు? మమ్మల్ని దాంతో ఎలా మాట్లాడాలి? అరే కన్నా పోసా ఎప్పుడు తిడతాను, తిట్టాక వెంటనే ఏమనుకోకి కొంచెం చికాకు వచ్చింది తిట్టాను, నీవే కదా నేను తిట్టేదానికి, ఎవరిని తిడతాను చెప్పు, ఆయన తిడితే ఆయన విన్నాడు, అత్తగాని తిడితే ఆడు విందు, పిల్లలు తిడితే వాళ్ళు అరుస్తున్నారు, నువ్వు ఒక్కదానివే కదా నన్ను అర్థం చేసుకునేదని అన్నారు అనుకోండి, రెండో రోజు మీరు తిట్టినా కూడా చాలా హ్యాపీగా వింటారు. అది చెప్పే విధానం మార్చుకోవాలి. అంతే కదా. అంటే నువ్వు అంటే నాకు ఎంత ఇంపార్టెంట్ చూడవే అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వినడానికి రెడీగా ఉంటాడండి. అంతేగాని తిట్టేసి నేను జీతం ఇస్తున్నాను, నువ్వు మాట వినాల్సిందే, నేను తిడితే నువ్వు పడాల్సిందే అంటే రెండో రోజు వదిలేస్తుంది, మన పని మనమే చేసుకో. కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్, చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. హ్యాపీగా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్, జెస్చర్స్ ఇంపార్టెంట్, మీ పోస్చర్స్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటే మీ బాడీ లాంగ్వేజ్ వాడిని వినేటట్టుగా ఉండాలి, కానీ వాడిని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. అలాగే ఏ రోజైనా ఆ పర్టికులర్ మనం ఆ, నా లాంగ్వేజ్ మీరు చూసే ఉంటారు, నా హ్యాండ్ మూవ్మెంట్స్. మీరు కూడా చెప్పేటప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, చూసే విధానం బాగుండాలి. అదే కాకుండా ప్రేమ వచ్చింది అనుకోండి, ఐ లవ్ యూ అని దగ్గర హ్యాండ్ ఇలా తీసుకోవాలి. అంతేగాని ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం, అసలు మంటే చచ్చేంత ప్రేమ అంటే, అరే నువ్వు ఏం చేయట్లేదు అక్కడ, ఎలా తెలుస్తుంది? భర్త భార్యని అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడైనా బాధగా ఉంటుంది భార్యకి, ఏదో ఇంట్లో అత్తగారితో గొడవ అయింది, ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఆమె చేయి పట్టుకోండి, అబ్బా నిజంగానే సారీ, ఏమనుకోక, అమ్మాయి కదా, అమ్మ అలాగే అంటుంటుంది, నేను ఉన్నాను కదా, నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, అమ్మ అంటే నువ్వు ఎందుకు బాధపడతావు, ఆవిడ పెద్ద ఆవిడకి అది అని దగ్గర తీసుకుంటే భర్త భార్యకి ఎంత ఓదార్పు ఉంటుందండి. బట్ అది చాలా వరకు ఏంటి, ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఏడుస్తూ పొద్దున్న లేచి అమ్మని ఏడుస్తూనే ఉంటావు, ఆడంటది నువ్వు పడతావు వింటావు, ఏమైంది అంటే ఏమైంది నీకు, అమ్మాయి కదా అనేది అంటే, ఆలోచించండి అంత తేడా ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్, మీ జెస్టర్స్, మీ పోస్టర్స్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పక్క వ్యక్తిని ప్లీజింగ్ గా ఉండాలి. అక్కడ కూడా ఇదే మాట్లాడాడు, మా అమ్మ అలాగే అంటుంది అంటే అనేది, నీకు ఎందుకు అంత ఏడుస్తావు, బాధపడుతుంటావు, వదిలే అనే దానికంటే అలా దగ్గర తీసుకొని ఇట్స్ ఓకే, నేను అమ్మాయి కదా అంటే అది లేవి, నేనంటే నువ్వు బాధపడాలి, నేనేమన్నా కదా, తప్పు అయింది, మా అమ్మ తర్వాత నేను తప్పు తీసుకుంటున్నా, నువ్వు మంచిగా ఉండు, ఏం కాదు, అమ్మని అర్థం చేసుకొని ప్రయత్నించి, ఆమె పెద్దవాడి కదా, ఎంతో కష్టపడ్డారు కదా అంటే, ద వే యు ఎక్స్ప్రెస్ దట్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఇది మీ బాస్ తో, మీ ఇంట్లో, మీ ఆఫీస్ లో కూడా, మీ పక్కన మీ కోఆర్డినేటరో లేకపోతే మీ సబార్డినేటరో మీ బాస్ మిమ్మల్ని తిట్టినప్పుడు అండర్స్టాండ్ హిస్ ఫీలింగ్. మీ బాస్ మళ్ళీ మీరు వెళ్ళి మీ క్లయింట్స్ తో దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళతో కూడా జస్ట్ గివ్ దమ్ అ ట్యాప్ అండ్ సే ఐఎమ్ వెరీ సారీ, నేను ఇందాక మిమ్మల్ని అన్నాను కానీ వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో అన్నాను తప్ప మిమ్మల్ని ఏదో అందామని అనలేదు నేను, టేక్ ఇట్, ఐఎమ్ దేర్ విత్ యూ ఎవ్రీ టైమ్, ఐ సపోర్ట్ యూ అన్న మంచి పోస్చర్ తో జస్టర్స్ తో వెళ్తే you'll be very very happy అండి. దట్ ఈస్ వాట్ ఇన్ యువర్ వర్క్ ప్లేసెస్ లో కూడా యూ నీడ్ టు బి హ్యాపీ. ఇందాకే చెప్పాను, మీరు చేసే ప్రొఫెషన్ లో మీరు హ్యాపీగా ఉండాలి, మీరు చేసే ఒక ప్రతి పనిలో మీరు హ్యాపీగా ఉంటేనే ఆ హ్యాపీనెస్ మీ కమ్యూనికేషన్ చూపిస్తుందండి. చాలా వరకు చూస్తాం ఫ్రస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి, ఆఫీస్ మీకు నచ్చని పని చేస్తూ ఉంటారు, నచ్చని పని జరిగినప్పుడు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడుతూ మీకు నచ్చదు, ఎందుకంటే అంత చికాకులో ఉంటారు. అట్ దట్ టైమ్ దిస్ పర్టికులర్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, మీ మైండ్ సెట్ ని పాడు చేసే బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ యూఆర్ నాట్ లవింగ్ ద వర్క్ వాట్ యూఆర్ డూయింగ్, అప్పుడు కూడా మీ కమ్యూనికేషన్ తప్పుతుంది. కాబట్టి చాలా వరకు మన కల్చర్ డిఫరెన్సెస్ ఉంటాయి ఆఫీసెస్, మన లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అలాగే చాలా వరకు ఇందాకే చెప్ప డిస్ట్రాక్షన్స్ అవుతుంటాయి, ఎందుకంటే మనకి ఏదో తప్పు జరిగింది, ఎవడో ఒకటి అనేసి వెళ్ళిపోయిన వెంటనే అదే ఎఫెక్ట్ మన కంపెనీలో మనం చేసే పనిలో చూపించిన వెంటనే మన పని కూడా దుబ్బేస్తుంది. చాలా వరకు మాటలు తెలియవు, వాళ్ళ కల్చర్ తెలీదు. మనం ఏం చేస్తాం, చాలా వరకు నేను మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఐ సీన్ ద పీపుల్, మనకి ఇంకా ఎందుకు మనమే టెంపుల్కి వెళ్తామండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు నిజంగా మన పిల్లలు ఎవరో ఒక పిల్లలు ఇప్పుడు సాంప్రదాయం బట్టలు కట్టుకోక రాకపోతే కోపం వస్తుంది మనకి. అదొక మంచి పిల్ల చక్కటి లంగా ఓని వేసుకొచ్చినప్పుడు వెంటనే మనం అమ్మాయి ఏంటమ్మా, నీ పేరేంటమ్మా, మీ ఎక్కువ సంథింగ్ అలా మాటలు కలుపుతాం. అది ఎవడో జీన్స్ వేసుకొచ్చాడు అనుకోండి, వెంటనే చీచి ఏంటి పద్ధతి పాడు ఇలా వచ్చిందని అనుకుంటాం. అంటే ఆ వ్యక్తిలో వేసుకున్న పద్ధతి వల్ల కూడా మన కమ్యూనికేషన్ మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ద పీపుల్ హ్యావింగ్ డిఫరెంట్ కల్చర్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి మనకి. అక్కడే సేమ్ కమ్యూనికేషన్, అది కూడా అమ్మాయి కదా, కానీ ఇక్కడ కల్చర్ డిఫరెంట్ అయిపోయింది, ఆమె వేషధారణ మారిపోయింది. ఎందుకంటే ఆ ప్లేస్ అన్నది, అలాంటి ప్లేసెస్ లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్.
దాన్ని బట్టి కూడా మన కమ్యూనికేషన్ మారిపోతూ ఉంటుంది. బట్ హియర్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ బట్టల గురించి, బట్ ద ఇంపార్టెంట్ ఇస్ ద ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు టెంపుల్కి వెళ్తారా, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఈ ప్లేస్కి వెళ్తారా, ఎలాంటి వస్త్రధారణ వేసుకోవాలి, బికాస్ యూఆర్ ట్రైనర్స్ నౌ. మీరు కూడా మీరు ఒక చోటుకి వెళ్ళినప్పుడు, మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని తగ్గట్టు మిమ్మల్ని రెడీగా అవుతాను. మీ కమ్యూనికేషన్ ఎవరైనా వింటాడు, వినే కమ్యూనికేషన్ మీరు కూడా వేరే వాళ్ళ మాటలు వింటారు. సో మీరు చేసే ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ కల్చర్ బట్టి కూడా, అంటే ఆ కల్చర్ తగ్గట్టుగా నేను కూడా మారాలని నేను అనను. బట్ ఎక్కడికైతే వెళ్ళాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలాంటి మీ కల్చర్ ఎలా చూపించుకోవాలో, అలాగే మీ లాంగ్వేజెస్ బ్యారియర్స్, బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇందాక మీ కమ్యూనికేషన్ అంటే చిన్నప్పుడు ఒక క్వశ్చన్ అంటే వాట్ ఇస్ కమ్యూనికేషన్ అంటే స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంట. ఇట్ ఈస్ ఓన్లీ అ మీడియా, ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద మీడియం టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీడియం అది. But the communication is how you are expressing your feelings, how you are expressing your thoughts, how you are expressing yourself to the other person so that he can understand you and respond in the similar way. అంతే తప్ప ఇంగ్లీష్లోనే మాట్లాడడం అనేది కమ్యూనికేషన్ కాదు. కానీ మనకు కొంచెం అన్నా ఒక చోటుకి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఎందుకు తీసుకుంటామంటే ఏ ప్లేసెస్ కొన్నా వెళ్ళినా మనం ఇంగ్లీష్లో మాట్లాడితే జనాలు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇది బికమ్స్ వెరీ ఈజీ. ప్రతి ఒక్క భాష మనం నేర్చుకోలేము, బట్ ఒక కమ్యూనికేషన్, ఒక మినిమం లాంగ్వేజెస్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా వరకు మనం చాలా మంది పీపుల్తో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అని అంటాం. కాబట్టి ఒక కంపెనీలో, ఆర్గనైజేషన్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ అర్థం, వాళ్ళ అంటే భాష చెప్పే విధానం వేరేగా ఉంటుంది, వాళ్ళ యాక్సెంట్ వేరేగా ఉంటుంది, వాళ్ళ ప్రాస వేరేగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ యూ. అరే మేము ఇలా అనం రా, నువ్వు ఎందుకు ఇట్లా అంటావు అని చెప్పలేదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఐ రిక్వెస్ట్ దోస్ పీపుల్ ఆల్సో, when you are in some community, when you are working in some organization, little bit of responsibility, little bit of respect to the organization, to your post తగ్గట్టుగా మిమ్మల్ని కూడా మీరు మార్చుకోవాలండి. వస్తారా, పోతారా, ఏంట్రా ఈ అలాంటి లాంగ్వేజెస్ లో కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. రెస్పెక్ట్ఫుల్ థింగ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. లేదు మా ఊర్లో మేము ఇలాగే మాట్లాడతాం, దట్ ఈస్ ఓకే. బట్ వెన్ యూఆర్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ఆర్గనైజేషన్. లిటిల్ బిట్ యూ హ్యావ్ టు చేంజ్, హోల్ గా కాకపోయినా, బికాస్ ద వే యూ చేంజ్ కమ్యూనికేషన్ విల్ మేబీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఏ సెషన్కి వచ్చినా ఏం మాట్లాడుకున్నా పక్కవాడికి అర్థమైన ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే, అరే నీకు చెప్పింది అర్థమైందా, నీకు ఏమనుకుంటావు, నేను చెప్పింది కరెక్ట్ చెప్పినట్టు అనిపిస్తుందా నీకు అంటే, అలాగా మన ఫీడ్బ్యాక్స్ అడగాలి. ఎందుకంటే నేను చెప్పేసాను వెళ్ళిపోయానని కాదు. పక్కోడికి అర్థంగా అయిందో లేదో ఎలా తెలుస్తుంది, అడగాలి మనం. సరే నీకు చెప్పింది నీకు అర్థమైందా, ఇంతకు నేను అడిగాను సార్ మీకు అర్థమైందా సార్ అని అడిగాను. బికాస్ యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే నేను పక్కవాడికి నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ నాకు అంతా తెలుసు, నేను చెప్పేది అంత వరకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నేను తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో క్లారిఫికేషన్ స్ట్రాటజీస్ ఆల్సో ఇస్ దట్ ఈస్ మీ పర్టికులర్ అడిగే క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో, మీరు ఏదైతే పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పాయింట్స్ తీసుకోవాలనుకుంటున్నారో, మిస్అండర్స్టాండ్ అయింది అనుకోండి, అక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ దొబ్బేస్తుంది. ఇంతకు నేను నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆమె నాకు చెప్పడం సరిగ్గా చెప్పాలా, లెఫ్ట్ అనింది, అదేం చెప్పింది ఇంకొకసారి కూడా జరుగుతాయి. అంటే నేను ఆంధ్రా నుంచి వచ్చా. సో మోస్ట్లీ మా దాంట్లో ఏమైపోతుందంటే తొందరలో ఇలా అంటే రైట్ అంటే రైట్ అనేస్తాను, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ లెఫ్టే అనేస్తాను. అంటే నా హ్యాండ్ మూమెంట్స్ ఒకసారి తెలియకుండా అయిపోతాయి. అది చాలా మంది ఇలా అనేవారికి మా వాళ్ళు అంటారు, నువ్వు ఏలుదానివి అక్కడ ఇలాగే చేస్తారనేస్తారు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్లేస్, తప్పని చెప్పట్లా, అక్కడ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా అయిపోతుంది. ఒకసారి అనుకోకుండా వాళ్ళ మైండ్ ఒకసారి అలా తప్పు చెప్పేస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ కూడా అలాగే చేసింది, అది మాది రైట్ తిరుగు అంటుంది. అరే నువ్వు లెఫ్ట్ చూపిస్తే రైట్ అంటావేంటి అన్న. అంటే ఒక్కొక్కసారి మన బాడీ లాంగ్వేజ్ కూడా, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా పక్కవాడికి మనం కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ మనం చెప్పేది ఒకసారి తప్పు అయిపోతుంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ డూ ఇన్ అ ప్రాపర్ వే. మిస్అండర్స్టాండింగ్ అయిన వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద వాట్ యూ హ్యావ్ టు ఎంపవర్ us. Just you have to, communication skill is not a bigger thing, but it is very much important thing. Just the minute changes, understanding, building the trust among the people, listening, active listening. Alage, if you have a proper communication by understanding their point of view, అర్థం చేసుకున్నప్పుడు మీ కమ్యూనికేషన్స్ చాలా ఈజీగా అయిపోతాయి. కాబట్టి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆసమ్ opportunity to speak along with you, because the most important media is our virtual media. రేపన్నాడు మనందరం ఎక్కడైనా కలిసినప్పుడు కూడా ఒక నవ్వుతూ, ఒక స్మైల్తో ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించుకోండి. మీరు ఇంపాక్ట్ లోకి వచ్చారు. డెఫినెట్లీ ఐఎమ్ టెలింగ్, వేర్ ఎవర్ యూ గో అండ్ వేర్ ఎవర్ యూ మీట్, ఒక స్మైల్తో వెళ్ళండి. ఎన్ని కష్టాలు ఉన్నానండి, మనిషికి ఒక అద్భుతమైన దేవుడు, ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు, నవ్వుతూ.
ఒక స్మైల్ తో నడవండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కష్టం ఇవాళ ఉంటుందంటే రేపు వెళ్ళిపోతుంది. లైఫ్ లాంగ్ ఆ కష్టాలు మనతో ఉంటావు. ఎందుకంటే సుఖాలు కష్టాలు రెండు కలిసే రావాలి. ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. రాముడికే తప్పులేదు, మనం మనుషులం, మనకు ఉంటాయా? కాబట్టి ఏ వ్యక్తితో కలిసినా కూడా నవ్వుతూ పలకరించండి. ఉండే కొన్ని రోజులు హ్యాపీగా గడపడానికి ప్రయత్నించండి. అంతేగాని వాళ్ళతో వాళ్ళతో బాగా మాట్లాడుకోకుండా వాళ్ళతో దెబ్బలాట పెట్టుకొని, అరే ఆ రోజు ఎప్పుడో నన్ను అన్నాడు, ఇప్పుడేదో అన్నాడు అన్న ఫీలింగ్ ని మనసులో పెట్టుకొని, మీ మానవ సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా ఇంపార్టెంట్. మీ మానవ సంబంధాలు దెబ్బతీస్తుందండి. బికాస్ మానవ సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ మీకు ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చిందని ఆలోచించండి. నిజంగా మేము ఇంపాక్ట్ వాళ్ళందరం కలిసినప్పుడు ఎంతో మంది డిస్ట్రిక్ట్ నుంచి వస్తాం, అందరం కలుసుకుంటాం, ఒకళ్ళొకరు గట్టిగా కవలిగించుకుంటాం, మాట్లాడుకుంటాం. అది మన వైపు మన చుట్టాలతో కూడా మనకి అంత ఉండగదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం అంత హ్యాపీగా ఉంటాం. అండ్ షేర్ విత్ ఈచ్ అదర్ అండ్ యాజ్ అ టీమ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ వేలో మనం తీసుకెళ్ళాలి. కాబట్టి అందరం కలిసి గట్టుగా అద్భుతంగా నేర్చుకుంటూ నేర్పిస్తూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో అర్థమైన భాషతో క్లారిటీగా అందరి మనసులు గెలుచుకుంటూ ముందుకెళ్ళాలనుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గంబా సార్, థ్యాంక్ యూ త్రీనా సార్, అలాగే సుధీర్ బంధవరావు గారు హూ ఇస్ అ మెయిన్ పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీమ్, అలాగే ఆల్ ద mentors, ఇన్ఛార్జెస్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. మన భారతదేశంలో స్త్రీని శక్తికి ప్రతిరూపంగా చూస్తారు. ఎస్, ఈ రోజు కూడా ఇంపాక్ట్ లో స్త్రీ శక్తి చేతుల్లో అద్భుతంగా ముందుకు వెళ్తుంది. గ్రేట్ మేడం. ఎత్ర నార్యంతు పూజంతే తత్ర రమహా దేవత అంటారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని నానుడి. అది అనాదిగా మన దేశంలో ఉంది. అయితే ఒక వ్యక్తి యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, ఆయన యొక్క యాక్టివ్ లిజనింగ్, ఎంపతి ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం ఒక స్ట్రక్చర్డ్ కంటెంట్ తోటి, చక్కని బాడీ లాంగ్వేజ్ తోటి ఏవైతే బారియర్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఆ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే ఒక చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి నుంచి ప్రతిస్పందన కూడా ఉండాలని చెప్పేసి దాని ఒక క్యారెక్టరైజ్ చేసి వాళ్ళతో చర్చిస్తూ కళ్ళకు కట్టేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా వివరించారు మేడం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీరు నేషనల్ స్థాయిలో ఉండి కూడా చిన్న ఒక పార్టిసిపెంట్ నుంచి కూడా కాల్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వడం కానీ, ఎంత ఎత్తుకు ఎదిగిన ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీలోనే ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. అండ్ ఎందుకంటే ఆచరణ ద్వారా ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న స్థాయిలో ఉన్నానే పెద్దగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని మాట్లాడనీయలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ మీరు ఒక డిసిప్లిన్కు మారిపేరుగా ఉంటూ అనేక మీటింగ్స్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ వండర్ఫుల్ సెషన్. అండ్ అవర్ రీజనల్ ఆర్డీ గారు అరవింద గారు మనకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పబోతున్నారు. అరవింద గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మా అందరి కోసం ఒక టైం అంటూ ఇచ్చి మమ్మల్ని అందరినీ అడ్రస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫ్రెండ్స్ చూసారు కదా, అసలు మ్యామ్ ఎంత హంబల్. మనకి చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ ని మీరు ఈ పాటికి గమనించే ఉంటారు ఐ గెస్. ఒక స్మైల్ తో, ఒక సింప్లిసిటీతో ఎంత క్యూట్ గా మనలో ప్రతి ఆస్పెక్ట్ ని టచ్ చేస్తూ మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడారు. దట్ ఈస్ వాట్. సో సెషన్ తో పాటుగా లైవ్లీగా ఎగ్జాంపుల్ తో మనం ఈ రోజు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఆల్ ద ఇన్సైట్స్ అండ్ బీయింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఎస్ మ్యామ్ ఎప్పుడు మన వెంట ఉంటారు. డెఫినెట్లీ ఆఫ్లైన్ లో మనం మ్యామ్ ని కలుద్దాము. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద గారు. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఈ టీం ఎంత అద్భుతంగా తీసుకెళ్తున్నారని అరవింద గారు, అలాగే మన త్రినాథ్ దాసరి గారు, అలాగే ఇందాక మన మెంటర్ గారు. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ. అండ్ మీరు అన్నారు కదా బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఐసేకి నేను ఎప్పుడు బిజీ ఉంటాను. బికాస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ టుడే ఐఎమ్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇంపాక్ట్. ఇవాళ మనందరం ఇక్కడ ఇంపాక్ట్ లాంటివి ఉన్నాం. బట్ సమ్ టైమ్స్ డేట్స్ మేబీ అదర్ క్లాసెస్కి వెళ్తుంటాయి కాబట్టి ఇట్ హ్యాపన్ టు మీ. బట్ నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా ఐ విల్ బి దేర్. అండ్ రియలీ ఆల్ ద టీమ్ మీరందరూ నాతో రెస్పాండ్ అయిన పద్ధతి కూడా చాలా